శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. మాలాన్ గుండీంచడమరం శూరం శంఖం సుదర్శనం దదానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం. కాషాయోస్త్రం ధరదండధారిణం కమండలం పద్మగరేణ శంఖం చక్రం గదాభూషితభూషణాఢ్యం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. అగ్రశ్యామ పింగజటాబద్ధకళాపభ్రాంసుర్దండీ కృష్ణమృగత్వత్పరిధానః సర్వాన్ లోకాన్ భావయాన కవిముఖ్య పారాశర్యః పర్వస్వరూపం వివృణోతు. ఛాయాయాం పారిజాతస్య హేమసింహాసనోపరి ఆసీనమంబుజశ్యామం ఆయదాక్షమలంకృతం చంద్రాననం చతుర్బాహుం శ్రీవత్సాంకితవక్షసం రుక్మిణీ సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయే. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వైదేహీ సహితం సురద్రుమదలే హైమే మహామండపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం అగ్రే వాచయతి ప్రభంజన సుతే తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాంతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం. రామం రామానుజం సీతం భరతం భరతానుజం సుగ్రీవం వాయుసూనూం చ ప్రణమామి పునః పునః. విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్షసస్తహస్తకుటి కామాక్షి లక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూఢముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభ నమస్కారం. సభాయే నమః. పితృదేవతా తృప్తికై మనం తల్లిదండ్రుల్ని జ్ఞాపికగా మాతృవందనము పితృవందనంగా వారిని తలుచుకుని ఈ కార్యక్రమాలు ప్రారంభం చేసుకున్నాం. మొదటి సంవత్సరం నుంచి కూడా 2018 నుంచి ఇక్కడ పురాణాలు ప్రారంభం అయ్యాయి. అప్పటి నుంచి ఎప్పటిదాకా కూడా ఆ తల్లిదండ్రుల పేరు మీద నడవడం అనేటటువంటిది ఎక్కువ శాతం వారి పేరు మీదుగా గుర్తు చేసుకుని నడవడం అనేది జరుగుతోంది. ఈ సంవత్సరం కూడా అలాగే రామాయణ ప్రవచనాలు ప్రారంభం చేసుకున్నాం. ఈరోజు అప్పుడే 5వ రోజుకు చేరుకున్నాం. శ్రీనాథ రత్న శిల్పి వడయారు గారు వెంకటలక్ష్మి గారు దంపతుల్ని గుర్తు చేసుకుంటూ వడయారు గారు యొక్క మాతృ పితృవందనాన్ని ఆవిష్కరింపజేసుకుంటూ 5వ రోజు వారి యొక్క పటానికి కమిటీ వారిని పుష్పమాలిక వేయవలసిందిగా కోరుతున్నాను. కాకపక్షధరం దేవం వనమాలా విభూషితం శ్రీరామం బాలకం ధ్యాయేత్ బాలకాండే మునీశ్వరాః. నిన్నటి రోజు
రామాయణాంతర్గతంగా రామచంద్ర ప్రభు అడిగినటువంటి ప్రశ్నకి విశ్వామిత్ర మహర్షి వారు గంగ యొక్క అవతరణం గురించి, గంగ యొక్క చరిత్ర గురించి చెప్పడం ప్రారంభం చేశారు. అయ్యా మహానుభావ, ఇదిగో స్లోగా మాట్లాడుకోమనండి, స్లోగా మాట్లాడమని. గంగ యొక్క విశేషాల గురించి చెప్తూ, గంగ ఊర్ధ్వలోకంలోనూ భూలోకంలోనూ పాతాళ లోకంలో కూడా ప్రవహించింది కదా స్వామి. దానిని త్రిపదగా అంటారు. త్రిపదగా అంటే 3 పాదముల యందు, అంటే 3 లోకముల యందు గంగ ప్రవహించింది అని. ప్రవహించడం వల్ల దాన్ని త్రిపదగా అని పిలిచారు. ఈ గంగ యొక్క విశేషాల గురించి చెప్పండి అని చెప్పారు. గంగ యొక్క 3 స్థానముల గురించి చెప్పి, ఉమాదేవి గంగాదేవి హిమవత్ పర్వతం యొక్క కూతురులని వాళ్ళ చరిత్ర చెప్తూ, షణ్ముఖుడి యొక్క జననం ఎలా జరిగిందో దాని వృత్తాంతం అంతా చెప్పారు. గంగని ఊర్ధ్వలోకాలకు ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో, ఆ గంగ శివతేజస్సుని భరించడానికి కారణమేమిటో, షణ్ముఖుడు ఏ విధంగా అగ్ని సంభవుడిగా ఉద్భవించాడో, ఇవన్నీ నిన్న మనం చెప్పుకున్నాం. సుబ్రహ్మణ్యేశ్వరుడుగా, సుబ్రహ్మణ్యేశ్వరుడు అంటే సర్పరూపంగా కూడా కొలుస్తామని చెప్పుకున్నాం కదా. నమో సర్పేభ్యో ఏకే చ పృథివీమను ఏ అంతరిక్షే ఏది తేభ్య సర్పేభ్యో నమః. వేదంలో చాలా ఖచ్చితంగా చెప్పారండి ఈ మాట. ఏ అంతరిక్షే ఏది తేభ్య సర్పేభ్యో నమః. సర్పములు అనేటటువంటివి ఏమిటి అంటే, ఓ అంతరిక్షంలో ఉంటాయిట, భూమి మీద ఉంటాయిట, వాటికంటూ ఒక ఉన్నత లోకాలు అనేటటువంటివి ఉన్నాయిట. సర్పములు అనేటటువంటివి అన్ని లోకాల్లో ఉంటూ కీర్తించబడుతూ పూజించబడుతూ ఉన్నాయ్యా. ఈ సర్ప జాతి నాగులు అని పిలువబడుతుంది. నాగజాతి అంతటినీ కూడా అనుగ్రహించారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు. నిన్నటి రోజు మనం చెప్పుకున్నాం దాని గురించి. అందుకనే చాలా కాలం యక్షులు, నాగులు, గంధర్వులు, రాక్షసులు అందరూ భూలోకం మీదే ఉన్నారండి, చాలా కాలం నివసించారు ఇక్కడ. కానీ కొన్ని కారణాల వల్ల వాళ్ళు ఈ భూలోకాలను ఖాళీ చేసి వెళ్ళవలసి వచ్చింది. అందువల్ల ఏమిటి అంటే, వాళ్ళు కూడా ఈ షణ్ముఖానుగ్రహాన్ని పొందిన వాళ్ళే. అంతటి గొప్పదైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఇతివృత్తం గురించి మనం చెప్పుకున్నాం. ఇక అయ్యా, ఇంత గొప్ప షణ్ముఖుడి ఉత్పత్తి గురించి నీకు చెప్పాను కాబట్టి, తరువాత మరొక విషయం చెప్పాడు విశ్వామిత్రుడు. మీ వంశంలోనే సగర చక్రవర్తి అని ఒక ఆయన ఉన్నాడయ్యా. ఆ సగరుడు యొక్క వృత్తాంతాన్ని కూడా చెప్తాను వినమన్నా. చాలా ఆనందించాటండి. అంటే మన పూర్వీకుల యొక్క చరిత్రలు తెలుసుకోవాలని ఎవరికైనా ఉంది. ఆ ఆసక్తి రాముడిలో కూడా కనిపించింది. మా పూర్వీకులు ఎంత గొప్పవారో మా వాళ్ళు చెప్తూ ఉండగా విన్నాను. ఆ సగర చక్రవర్తి యొక్క కథని మీరు మాకు పూర్తిగా వివరించండి అని అడిగారు. తప్పకుండా చెప్తానయ్యా. గంగ యొక్క ఆవిర్భావానికి మీ పూర్వీకులు చాలా కృషి చేశారు. అందువల్ల సగరుడి యొక్క కథ నీకు వినిపిస్తాను వినమన్నారు. సగర చక్రవర్తి మహానుభావుడు. ఇక్ష్వాకు వంశంలో ఒక గొప్ప ప్రముఖులలో ఆయన ఒకడు. ఈ సగర చక్రవర్తి వారికి సంతానం లేదండి. సంతానం లేకపోయేటప్పటికి చాలా తపన పడుతున్నాడు సంతానం కోసమని. ఈయనకి 2 భార్యలు. పెద్ద భార్య పేరు కేసిని అంట. రెండవ భార్య పేరు సుమతి. ఈ సుమతి గరుత్మంతుడి యొక్క సోదరి.
అరిష్టనేమి అని, ఆ అరిష్టనేమి అనే పేరు కలిగినటువంటి కశ్యప ప్రజాపతి వారి యొక్క కూతురండి. ఈ సుమతిని వివాహం చేసుకున్నాడు రెండవ భార్య కింద సగర చక్రవర్తి. పెద్ద భార్య కేసిని. వీళ్ళిద్దరిని కూడా వెంట పెట్టుకుని హిమోత్పర్వత ప్రాంతం దగ్గర భృగుతుంగము అనేటటువంటి పర్వతం ఉంది. అది భృగు మహర్షి యొక్క నివాస స్థానం. అక్కడ తపస్సు చేసుకుంటూ ఉంటాడు అని అక్కడికి వెళ్ళి తపస్సు చేశారట వీళ్ళ ముగ్గురు కూడా. ఎవరి గురించి? భృగు మహర్షి గురించి. భృగు మహర్షి కోసం తపస్సు చేస్తే 1 సంవత్సర కాలం పాటు దీక్షగా వ్రత దీక్ష పూనారు. సంవత్సర కాలం గడిచిన తర్వాత భృగు మహర్షి వారు అనుగ్రహించారు వీళ్ళ ముగ్గురిని కూడా దర్శనమిచ్చి. ఏం కావాలయ్యా సగరా? ఏముంది మహానుభావ, ధర్మరక్షార్థమై వంశాభివృద్ధి కోసం నాకు సంతానం కావాలని. తప్పకుండా నీకు సంతానాన్ని అనుగ్రహిస్తున్నాను. నీకు వంశానికి కీర్తి తెచ్చేటటువంటి చాలా మంది కుమారులు నీకు కలుగుతారు. అక్కడితో సరిపోయిందా? కాదుట. నీకు 2 భార్యలు ఉన్నారుగా. ఒక భార్య యందు నీకు వంశానికి వృద్ధి చెందించేటటువంటి వాడు ఒక కుమారుడు పుడతాడు. ఒక భార్య యందు సకల తేజో సంపన్నులు పరాక్రమవంతులు అయినటువంటి 60,000 మంది కుమారులు పుడతారు అని వెంటనే కేసిని సుమతి అన్నారు. అయ్యా మహానుభావ, మీరు చాలా గొప్ప వరం ఇచ్చారు, మాకు సమ్మతమే. కానీ మాలో ఎవరికి 1 కుమారుడు పుడతాడు, ఎవరికి 60,000 మంది కుమారులు పుడతారు? దీని గురించి చెప్పండి అంటే ఆయన అన్నాడు, మీకే ఆ యొక్క అవకాశాన్ని విడిచిపెడుతున్నా. మీ ఇద్దరిలో ఎవరికి 1 కుమారుడు కావాలి వంశాన్ని వృద్ధి చేసేవాడు, లేదా పరాక్రమవంతులు తేజోవంతులైనటువంటి కుమారులు 60,000 మంది ఎవరికి కావాలి, మీరు నిర్ణయం చేసుకోండి అంటే వెంటనే పెద్ద భార్య కేసిని అన్నది, నేను ధర్మపత్నిని కదండి, నా ద్వారా వచ్చిన సంతానం తర్వాత మళ్ళీ వంశాన్ని వృద్ధి చెయ్యాలి, కాబట్టి నాకు 1 కుమారుడు సరిపోతాడు. సుమతి అన్నది, నాకు తేజోవంతులు పరాక్రమవంతులైనటువంటి కుమారులు 60,000 మందికి నాకు కావాలని. సరే తదాస్తు అన్న. సగర చక్రవర్తి, కేసిని, సుమతి ముగ్గురు కూడా ప్రదక్షిణ నమస్కారాలు చేస్తే ఆయన అదృశ్యమయ్యాడు భృగు మహర్షి. అయితే ఇక్కడ చూడండి, కొంతకాలం గడిచిన తర్వాత ఈయన రాజ్యానికి వచ్చేశాడు, రాజ్య పరిపాలన చేస్తున్నాడు. కేసిని ఒక పిల్లవాడిని కన్నది. ఆ పిల్లవాడికి అసమంజసుడు అని పేరు పెట్టారు. కొంతకాలం గడిచిన తర్వాత ఈ సుమతి గర్భాన్ని దాల్చి ఒక పెద్ద సొరకాయ వంటి పిండాన్ని ఒకదాన్ని కనింది. ఆ సొరకాయ వంటి పిండాన్ని 60,000 ముక్కలు చేశారు. చేసి దాదులు నెయ్యి కుండల్లో ఆ యొక్క ముక్కలు పెట్టి ఆ పిండాలని పోషింపజేయించారు. ఆ కుండల్లోనే పెరిగారండి. ఋషి యొక్క తపప్రభావం కదూ, ఎలాగైనా పుడతారు. ఆ మాంసపు ముద్దలో నుంచి పిండాలు 60,000 పిండాలు పడ్డాయి బయటికి. ఆ కుండలో అభివృద్ధి చెంది వాళ్ళు కూడా పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు. సగరుడికి పుట్టినటువంటి సంతానం కాబట్టి వీళ్ళని సాగరులు అని పిలిచారు. 60,000 మంది వీరు. అసమంజసుడు ఒకడు. ఈ అసమంజసుడు చిన్నతనం నుండి కూడా చిన్నపిల్లల్ని తోటివారిని తీసుకువచ్చి సరయూ నది దగ్గర ఆటల నిమిత్తం ఆ పిల్లలతో ఆటలు ఆడుకుంటూ మధ్యలో ఆ సరయూ నదిలో ముంచేస్తూ ఉండేవాడు, తోసేస్తూ ఉండేవాడు. అందరూ కూడా వచ్చి అతని మీద చాడీలు చెప్పడం కాదు, ఉన్న విషయమే అది. అయ్యా మీ పిల్లవాడు ఇలా చేస్తున్నాడు, మేము చాలా ఇబ్బంది పడుతున్నాం, మీ పిల్లవాడి వల్ల మా పిల్లలు చాలా మంది చెడిపోయారు అని రాజుగారికి ఫిర్యాదు చేస్తే రాజు ఎంత ధర్మాత్ముడో చూడండి. తన కొడుకు అని చూడకుండా రాజ్యం నుంచి బహిష్కరించాడు, రాజ్యం నుంచి వెళ్ళగొట్టాడు. ఈ అసమంజసుడు రాజ్యం నుంచి బయటపడ్డ తర్వాత ఆయనకి ఒక సంతానం కలిగింది. అతని పేరు అంశుమంతుడు. తండ్రిగా కాదండి, చాలా పరమ ధార్మికుడు, ప్రజల్ని చాలా
చక్కగా చూసుకునేటటువంటి స్వభావం కలిగిన వాడు, అందరికీ కూడా ఆప్త బంధువు కింద ఉండేవాడు. ఇంత గొప్పగా ఉన్నాడు మనవుడని దగ్గరికి చేరదీసి ఈ అంశుమంతుడిని తన దగ్గరే పెట్టుకున్నాడండి సగర చక్రవర్తి. ఒకసారి ఈ సగర చక్రవర్తి గొప్పదైన యజ్ఞం చేయాలని సంకల్పం చేశాడు. అశ్వమేధ యాగం. ఎక్కడ చేయాలి యజ్ఞం అన్నా చెప్తున్నాడు విశ్వామిత్ర మహర్షి. వింధ్య పర్వతము, హిమవత్ పర్వతము. హిమవత్ పర్వతము మహేశ్వరుడికి మామ. వింధ్య పర్వతం ఎక్కడ ఉందండి? మధ్యప్రదేశ్ మీదుగా అటు బెంగాల్ వరకు వ్యాప్తి చెంది ఉంది. ఇటు మహారాష్ట్ర వరకు ఉంది వ్యాపించి. అంటే భారతదేశానికి మధ్యలో ఉంది వింధ్య పర్వతం. హిమవత్ పర్వతం భారతదేశానికి ఉత్తరం వైపు ఉంది. ఈ భారతదేశానికి మధ్యలో ఉన్న వింధ్య పర్వతానికి, హిమవత్ పర్వతానికి మధ్యలో ఉన్న భూభాగాన్ని ఆర్యావర్తము అని పిలుస్తారు. ఈ ఆర్యావర్తం అనేటటువంటి భూమి ఎటువంటి ఎత్తుపల్లాలు లేకుండా సమాంతరంగా ఉంటుంది. కొండలు కోణలతో ఉండదు ఆ ప్రదేశం. ఆ ప్రదేశాన్ని ఎంచుకున్నాడు యజ్ఞం చేయడానికి సగర చక్రవర్తి వారు. అంటే ఉత్తర భారతదేశమే, మధ్యప్రదేశ్ దాటి అవతల వైపు హిమాలయానికి మధ్యలో అంటే ఉత్తర భారతదేశం వైపు చేస్తున్నాడు. చూడండి, ఈ యజ్ఞం జరుగుతూ ఉండగా యజ్ఞం ప్రారంభమయ్యేటప్పుడు ఏం చేస్తారండి? యజ్ఞ అశ్వాన్ని విడిచిపెట్టారు, గుర్రాన్ని. ఈ గుర్రాన్ని వెంబడిస్తున్నారట ఎవరు? 60,000 మంది సగర చక్రవర్తి యొక్క కుమారులు. వెళ్తూ ఉంటే గుర్రాన్ని విడిచిపెట్టిన తర్వాత శాంతపనము, అలాగే ఉక్యము అనేటటువంటి కొన్ని క్రతువులు చేస్తారు. ఈ ఉక్యము అనేటటువంటి రోజున, క్రతువు చేసేటటువంటి రోజున ఆ యొక్క విడిచిపెట్టబడినటువంటి యజ్ఞాశ్వాన్ని దేవేంద్రుడు ఎత్తుకెళ్ళాడు. చూడండి, సగర చక్రవర్తి కుమారులకి ఈ యజ్ఞ అశ్వం కనిపించలేదు. వెనక్కి తిరిగి వచ్చి తండ్రి గారితో చెప్పారు, నాన్నగారు, మన యజ్ఞాశ్వాన్ని ఎవరో ఎత్తుకుని వెళ్ళారు, ఇప్పుడు మా కర్తవ్యం ఏమిటి? చాలా కోప్పడ్డాటండి సగరుడు. ఋత్విక్కులు చేసి చూశాడు, ఏం చేయమంటారు అని. ఋత్విక్కులు అన్నారు, అయ్యా మహానుభావ, ఇది చాలా అపశకునం. ఇలాగా యజ్ఞాశ్వం కనుక కనిపించకుండా పోతే, మనం దాన్ని వెతకలేకపోతే మనందరికీ అరిష్టం చుట్టుకుంటుంది. కాబట్టి యజ్ఞం నిర్విఘ్నంగా కొనసాగేలాగా నువ్వే చూడాలి, ప్రభువు కాబట్టి మీరే ఆజ్ఞ ఇవ్వండి అన్నాడు. ఆ ఋత్వికులందరూ కూడా చెప్పారు. ఆయన అన్నాడు, పుత్రుల వైపు తిరిగాడు, మీరు వెళ్ళి మొత్తం ఈ భూమండలాన్నంతటినీ కూడా వెతకండి. గుర్రాన్ని ఎత్తుకుపోయిన వాడిని ఇద్దరిని కూడా పట్టుకు రావాలి మీరు. అంతేకాదు సుమా, ఒకవేళ భూమి మీద ఎక్కడా గుర్రం కనుక కనిపించకపోతే ఈ భూమిని అంతటినీ బద్దల కొట్టండి. బద్దల కొట్టి ఏం చెయ్యాలి? భూమి తవ్వేయండి. తవ్వేసి పాతాళంలో కూడా చూడండి ఈ యొక్క గుర్రం ఎక్కడైనా ఉందా లేదా అని చెప్పాడు. చెప్పి తద్గశ్చత వితిన్వద్భం పుత్రకా భద్రవస్తువ సముద్ర మాలినీం సర్వాం పృథివీం అనుగచ్చత. సముద్ర పర్యంతము వ్యాప్తి చెంది ఉన్నటువంటి భూభాగాన్నంతటినీ కూడా అంగుళం కూడా విడిచిపెట్టద్దు అని చెప్పాడు. అప్పట్లో భూభాగం ఎక్కువ, సముద్రాలు తక్కువ అండి. వీళ్ళేం చేశారు? తండ్రి గారు ఆజ్ఞ తీసుకుని బయలుదేరారు. భూమి అంతటినీ కూడా జల్లెడ పట్టారు, వెతికారు. ఎక్కడా కూడా గుర్రం కనిపించలేదు. గుర్రం కనిపించకపోతే ఏం చేయాలి? చెప్పాడు తండ్రి, భూమిని కూడా తవ్వుకుని సముద్ర పర్యంతం ఎంతవరకు ఉందో సముద్రం అంతవరకు కూడా తవ్వుకుంటూ వెళ్ళిపోండి అన్నాడు. తండ్రి గారి ఆజ్ఞ తీసుకుని ఒక్కొక్కళ్ళు కత్తులు, శూలాలు, నాగళ్ళు ఇవన్నీ పట్టుకున్నారు. వాళ్ళ గోళ్లతోనే వాళ్ళు తవ్వడం మొదలుపెట్టారు. చూడండి, ఒక విషయం చెప్పారు ఇక్కడ. 60,000 మంది కదా వీళ్ళు.
60,000 మంది కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క యోజన దూరాన్ని పంచుకుని 60,000 యోజనాలతో ఉన్న భూమిని అంతటినీ కూడా ఒక్కొక్కడు మొత్తం వెతికినా కనిపించకపోతే గుర్రం ఒక్కొక్క యోజనాన్ని ఒక్కొక్కడు తవ్వడం మొదలుపెట్టారు. జంబూ ద్వీపంలో తవ్వడం మొదలు పెడితే పాతాళం దాకా తవ్వారు. అంటే పాతాళం అంటే ఏమిటండి? ఇప్పుడున్నటువంటి నార్త్ అమెరికా అంటున్నావే అంతవరకు తవ్వారు. ఇలా తవ్వడం వల్ల పసిఫిక్ మహాసముద్రం విస్తరించింది, సముద్రాలు విస్తరించాయి. అందుకనే సుందరకాండలో స్వామి హనుమ వెళ్తూ ఉంటే ఇక్ష్వాకు వంశానికి చెందిన రామచంద్ర ప్రభు యొక్క కార్యం మీద వెళ్తున్నాడు రా ఆ వానరుడు. ఆ వంశం వాళ్ళల్లో సగరుడు అనేటటువంటి చక్రవర్తి కుమారులు నా యొక్క స్వరూపాన్ని విస్తరింపజేశారు భూమి మీద, వాళ్ళకి నేను రుణపడి ఉంటాను, మన అతిథి వాడు, వాడికి సహాయం చెయ్యని మైనాకుండి సముద్రంలో నుంచి పైకి రమ్మన్నాడు. కాబట్టి ఇక్ష్వాకు వంశ ప్రభు అయినటువంటి వీళ్ళు భూమిని తవ్వుకుంటూ ఈ జంబూ ద్వీపాన్ని పాతాళం వరకు తవ్వేశారు, తవ్వుకుంటూ వెళ్ళిపోయారు. వెళ్తే చూడండి, భూమిని తవ్వుతూ ఉండగా భూమిలో ఉన్నటువంటి నాగులు, రాక్షసులు, యక్షులు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా భయచిత్తులయ్యారట. వీళ్ళ యొక్క స్వరూపాన్ని చూసి, వీళ్ళు చేస్తున్న పనిని చూసి భూమి నుంచి ఒక పెద్ద శబ్దం వచ్చింది. వీళ్ళేమో తవ్వుతూ వెళ్ళిపోతూ ఉంటే ఈ శబ్దం దేనికి సూచకం అంటే వీళ్ళకి అపశకునం అనేది సూచకం. అంటే వీళ్ళకి ఇది మృత్యుహేతువు. వెళ్ళిపోతున్నారు, తవ్వేస్తున్నారు, బద్దలు కొట్టేస్తున్నారు, గదలతో నాగళ్లతో అన్ని బద్దలు కొట్టుకుంటూ భూమిని తవ్వుకుంటూ పోతున్నారు. వీళ్ళ హడావిడి చూసి దేవతలు, గంధర్వులు, నాగులు, అసురులు అందరూ కూడా భయపడి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి, అయ్యా మహానుభావ, భూమి అంతా కూడా ఈ యొక్క సగరుడి యొక్క కుమారులైనటువంటి వీళ్ళు మొత్తం కూడా ధ్వంసం చేస్తున్నారు, పాడు చేస్తున్నారు, తవ్వేస్తున్నారు. ఎలా చేస్తున్నారు? పోయి తవ్వేస్తూ ఉంటే తవ్వుతున్నప్పుడు భయనించి ఆ యొక్క పాతాళంలో నుంచి బయటకు వస్తున్నటువంటి నాగుల్ని, అసురుల్ని, యక్షుల్ని, గంధర్వుల్ని అందరినీ కూడా ఒరే వీడేరా మన అస్త్రాన్ని ఎత్తుకెళ్ళిన వాడు అని పట్టుకుని వాడిని వధించేస్తున్నారు, చంపేస్తున్నారు. విచారణ లేదు, ఏమీ లేదు. కనిపించిన వాడిని కనిపించినట్టు వీడే మన అస్త్రాన్ని ఎత్తుకెళ్ళాడని చంపేస్తున్నారయ్యా. ఇది జీవహింస. పృథివిని కూడా హింసిస్తున్నారు. ఇలా చేస్తూ వీళ్ళ ఆగడాన్ని ఎవరు అరికడతారని అడిగారు. అప్పుడు బ్రహ్మగారు మాట్లాడారు. ఏమని? దేవతానాం వచం శ్రుత్వా భగవాన్ వై పితామహ ప్రత్యువాచ సుసంతృష్టాన్ కృతాంత బలమోహిత. ఏమయ్యా, కంగారు పడకండి, భయభ్రాంతులు అవ్వకండి. ఈ భూమి అంతా ఉన్నదే ఏయం వసుధా కృష్ణ వాసుదేవస్య ధీమతః. ఈ భూమి అంతా కూడా ఎవరి ఆధీనమునందు ఉన్నది అంటే శ్రీ మహావిష్ణువు యొక్క ఆధీనంలో ఉన్నది. ఏదో భూమిని కాస్త పరిపాలించినటువంటి రాజు ఈ భూమి అంతా నాదనుకుంటాడు. నిజానికి వాడిది కాదయ్యా భూమి. ఈ భూమి శ్రీ మహావిష్ణువు పాలనా పోషణంతా ఆయన్ని. అందుకనే రాజు పరిపాలన చేస్తూ ఉంటే వాడికి కాస్త విష్ణువాంశ కలుగుతుంది. నా విష్ణు పృథివీపతి, విష్ణువాంశ లేనివాడు రాజు కాలేడు. విష్ణువాంశ ఉంటేనే వాడు పరిపాలనా దక్షతని పొందగలడు. కాబట్టి ఈ విష్ణువు యొక్క ఆధీనమునందున్నటువంటి భూమి అంతా మన చేతుల్లో ఏం లేదురా నాయన. కాపాడాల్సిన వాడు శ్రీ మహావిష్ణువే. నేనైతే సృష్టించి విడిచిపెడతాను, కానీ దీన్ని కాపాడాల్సిందంతా శ్రీ మహావిష్ణువు. దీన్ని లయం చేయాల్సి వస్తే అది రుద్రుడు. ఏకో దేవ కేశవోవా శివోవా. ఒకడే పరమాత్మ. ఆయన సృష్టి చేసినప్పుడు బ్రహ్మగా, స్థితి చేసినప్పుడు విష్ణువుగా, లయం చేసినప్పుడు రుద్రుడుగా ఉంటాడయ్యా. అందువల్ల శ్రీ మహావిష్ణువు భూమి మీద ఇప్పుడు కపిల మహర్షి రూపంలో ఉన్నారు. ఈ భూమిని అంతటినీ ఆయన భరిస్తున్నాడు. ప్రస్తుతం ఆయన తపస్సు చేస్తున్నాడు.
ఇలా తపస్సు చేస్తూ ఉండగా ఆయన రక్షించుకుంటాడు ఈ భూమిని. మనకు అనవసరం, మన సబ్జెక్ట్ కాదు ఇదంతా కూడా. ఆ సగర కుమారులు 60,000 మంది కూడా ఈ కపిల మహర్షి చేతిలో సంహరించబడతారు అని విధి లిఖితం ఎప్పుడో రాయబడి ఉన్నది. ఇప్పుడు అనుకున్న మాట కాదు అది. కాబట్టి మీకేమి ఇబ్బంది ఏమి ఉండదు, మీరు హాయిగా వెళ్ళండి అన్నట్టు బ్రహ్మగారు. బ్రహ్మగారు ఈ మాట అంటే ఇక్కడ అంటున్నారు చూడండి, పితామహవజశ్రుత్వ త్రయత్రింశత్ ధరిందమ. త్రయత్రింశత్ అంటే 33 మంది జండి, 33 మంది దేవతలు ఆనందించారు అన్నారు ఋషి. ఏమంటే 33 కోట్లు కదండి, 33 కోట్లు కాదయ్యా. కోటి అంటే చాలా అర్థాలు ఉన్నాయి. కోటి అంటే సమూహం అని కూడా అర్థం. అంటే మనకు ఉన్నటువంటి దేవతా పదవులు ఎన్ని అంటే 33. ఆ సమూహాన్ని 33 కోట్లు అంటారు. కోట్లు అంటే కోటి అంటే సమూహం అని అర్థం. ఏం చెప్పింది వేదం అంటే అష్టావశవ ఏకాదశ రుద్రాహ ద్వాదశాదిత్యౌ ద్వే అశ్వినౌ. వీళ్ళేరా దేవతలు, ఇంతకు మించి దేవతల సంఖ్య లేదు. 8 మంది అష్టవసువులు ఉన్నారట, ఏకాదశ రుద్రులు ఉన్నారట, ద్వాదశాదిత్యులు 12 మంది ఉన్నారట. ఇక 2 దేవతలండి. మొత్తం దేవతలందరికీ కూడా వైద్యుడు అశ్విని దేవతలు. మనకైతే వీధికి ఒకళ్ళు ఉంటారు. 2 దేవతలు మొత్తం వైద్యులు దేవతాలోకాలన్నిటికీ కూడా. ద్వే అశ్వినౌ. వీళ్ళు 33 మంది దేవతలు. ఈ 33 మంది దేవతలు వెళ్ళి నిలబడితే బ్రహ్మగారు చెప్తే వాళ్ళు ఆనందించారు, తమ తమ స్థానాలకి వెళ్ళిపోయారు. ఇలా తవ్వుకుంటూ వెళ్ళిపోతున్నారు. పిడుగుపాటు వంటి ధ్వని ఒకటి ఉద్భవించింది. అలా త్రవ్వి ఎక్కడా కూడా ఈ అశ్వం కనిపించకపోయేటప్పటికీ మళ్ళీ తిరిగి తండ్రి గారి దగ్గరికి వెళ్ళారు. 60,000 మంది కూడా. నాన్నగారు భూమిని అంతటినీ వెతికేశాం, పాతాళం వరకు కూడా భూమిని తవ్వుకుంటూ వెళ్ళాం, కానీ ఎక్కడా కూడా మాకు ఈ యొక్క అశ్వము కనిపించలేదు. కిం కరిష్యామి భద్రంతే బుద్ధిరత్ర విచార్యతాం. కాస్త ఆలోచించి ఇంకా మేమేం చెయ్యాలో మీరు చెప్పండి అన్న. తేషాంత ప్రజనం శ్రుత్వా పుత్రాణం రాజసత్తమ సమన్యుర అబ్రవీత్ వాక్యం సగరో రఘునందన. ఈ మాట వినగానే సగరుడు చాలా కోపాన్ని పొందాడు. అసలు మీరు గుర్రాన్ని పట్టుకోకుండా ఎందుకు వచ్చారు వెనక్కి తిరిగి? భూయ కనపబద్ధంలో నిర్భిద్యా వసుధా తలం. భూమిని అంతటినీ భద్ర కొట్టమన్నాడు. మళ్ళీ ప్రవేణి ఇంకా తవ్వండి, తవ్వింది చాలలేదన్నా, ఇంకా తవ్వమన్నా, మీకు శుభమవుతుంది. ఈ భూమిని భేదించి అశ్వం ఎక్కడుందో దాన్ని అపహరించిన వాడిని అశ్వాన్ని ఇద్దరిని కూడా పట్టుకునే రండి. ఈ మాటలు విని మళ్ళీ పరిగెత్తారు 60,000 మంది సగరులు. మళ్ళీ తవ్వడం ప్రారంభం చేశారు. తూర్పు వైపు ముందు తవ్వడం ప్రారంభం చేశారు. తవ్వుతూ వెళ్తూ ఉంటే వీళ్ళకి భూమికి 8 దిక్కుల 8 దిగ్గజాలు ఉంటాయని మనకి రామాయణం చెప్తోంది, వేదం కూడా చెప్పింది. కానీ దిగ్గజం అంటే కేవలం మనం ఏనుగు స్వరూపంగా చూస్తాం. అంటే ఒక సమూహాన్ని, ఒక బలమైనటువంటి ఆధారాన్ని కూడా దిగ్గజమనే అంటారు. ఈ భవనానికి ఈ 4 స్తంభాలు దిగ్గజాలండి అంటే అర్థం ఏమిటి? ఆ భవనాన్ని అంతటినీ అవి భరిస్తున్నాయి కాబట్టి. ఆ ఇంటికి ఆయనే దిగ్గజం అండి అంటారు. అంటే ఏమిటి అర్థం? ఆ ఇంటికి అంతటికీ కూడా ఆధారభూతుడు ఆయనేనని. అలాగే ఈ భూమంతా కూడా సమతులంగా ఎక్కడా కదిలిపోకుండా నిలబడడానికి నా 8 దిక్కుల వైపు 8 దిగ్గజాలు భూమిని కాపాడుతూ ఉంటాయి. అవే లోపల ఉన్నటువంటి ఆ యొక్క భూమి యొక్క అయస్కాంత శక్తితో కూడుకున్నటువంటి శక్తి. వీటిని దిగ్గజాలు అని పిలిచారు. చూడండి, మన భూకంపం వచ్చింది మయన్మార్ దగ్గర, భూమి కదిలింది కాస్త. ఎందుకు కదలడం? ఆ కింద ఉన్నటువంటి టెక్టానిక్ ప్లేట్స్ అంటారే అవి కాస్త సర్దుకుంటాయి అటు ఇటు. అవి ఏం చేస్తాయి? భూమిని అంతటినీ కింద
అవి పొరలు పొరలుగా ఉండి భూమిని అంతటినీ కూడా ఎక్కడైనా సందులు అంటే ఉంటే వాటిని సర్దుకుంటూ ఉంటాయి అలాగా కాస్త. ఇవి భూమి యొక్క ఉపరితలాన్ని పక్కకి కదపకుండా నిలబెడుతూ ఉండేటటువంటి ఇవి దిగ్గజాలంట. తూర్పు తవ్వుకుంటూ వెళ్తూ ఉంటే ఆ లోతుకు వెళ్లే కొద్ది ఈ యొక్క దిగ్గజం బయటపడింది. దీన్ని విరూపాక్షము అని పిలుస్తారట సంస్కృతంలో. ఆ భూమికి తూర్పును ఆధారభూతమైనటువంటి ఈ దిగ్గజానికి నమస్కారం చేశారు వాళ్ళందరూ, ప్రదక్షిణ చేశారు. చేసి వాళ్ళు మళ్ళీ వెతకడం ప్రారంభం చేశారు. కాస్త పశ్చిమం వైపుకు వెళ్ళారు, తూర్పు నుంచి దక్షిణం వైపుకు వెళ్ళారు. తూర్పు దక్షిణానికి వెళ్ళారు. దక్షిణానికి వెళ్తే అక్కడ వీళ్ళకి మళ్ళీ మరొక దిగ్గజం కనిపించింది. దాన్ని మహాపద్మము అంటారు. ఆ దిగ్గజానికి నమస్కారం చేసి ప్రదక్షిణ చేసి అక్కడ వెతకడం ప్రారంభం చేశారు. అక్కడి నుంచి మళ్ళీ పశ్చిమం వైపుకి వచ్చారు. అక్కడ సౌమరసము అనేటటువంటి ఒక దిగ్గజం కనిపించింది. దానికి ప్రదక్షిణ చేసి అక్కడ వెతకడం ప్రారంభం చేశారు. అంటే భూమిని ఖండాలుగా విడదీసేశారు వీళ్ళు. మొత్తం భూమిని మధ్యలో సముద్రాలు వ్యాప్తి చెందేలా చేశారు. ఇక అక్కడి నుంచి ఏం చేశారన్నారు, అక్కడి నుంచి దక్షిణం పశ్చిమం నుంచి మళ్ళీ ఉత్తరానికి వచ్చారు. ఉత్తరానికి రాగానే అక్కడ భద్రము అనేటటువంటి దిగ్గజం ఉంది. దానికి ప్రదక్షిణ చేసి అక్కడ వెతికారు. అక్కడ కనిపించకపోతే ఉత్తరం నుంచి ఈశాన్యానికి వెళ్ళారు. చూసారా, ఈశాన్యానికి వెళ్తే కేతు సర్వే మహాత్మానో భీమవేగా మహాబలాహ దదృశు కపిలం తత్ర వాసుదేవం సనాతనం సనాతనతమకపిల కపిరప్యయ. విష్ణు సహస్రనామంలో చెప్తారు ఈ మాట. సనాతనుడు అంటే ఏమిటి? సదా ప్రసిద్ధుడు అని అర్థం. ఎప్పుడూ తాను ఉండువాడు. అలాంటి సనాతనుడైన విష్ణువు కపిల మహర్షి రూపంలో ఆ ఈశాన్య దిక్కు వైపు ఆ పాతాళ లోకమునందు తపస్సు చేసుకుంటున్నట్టు కంచి పరమాచార్య స్వామి వారు చెప్తారు ఆయన ప్రసంగాల్లో. ఎక్కడుందండి ఈ పాతాళంలో ఈ కపిల మహర్షి తపస్సు చేసుకున్న ప్రదేశము అంటే కపిలుడు తపస్సు చేసిన ప్రదేశమే కపిల మహర్షి పేరు మీద కపిల స్థానము అని వచ్చిందిట. దాన్ని ఇప్పుడు వాళ్ళు కాలిఫోర్నియా అని పిలుచుకుంటున్నారయ్యా అని చెప్తారు. అయితే అక్కడికి వెళ్ళగానే కాలిఫోర్నియాకి కపిల మహర్షి తపస్సు చేసుకుంటున్న ప్రదేశానికి అక్కడ కట్టిపడేసి ఉన్నటువంటి గుర్రం కనిపించింది. దేవేంద్రుడు గొప్పవాడు, వీళ్ళని తీసుకువెళ్లాల్సిన చోటుకి తీసుకువెళ్ళి అక్కడ గుర్రాన్ని అక్కడ వదిలేసి వెళ్ళాడు. అక్కడ మేస్తోంది గుర్రం. దాన్ని చూశారు. చూసిన వెంటనే అక్కడే ఒక చెట్టు నీళ్ళని కూర్చుని తపస్సు చేసుకుంటున్న కపిల మహర్షిని చూశారు. ఆలోచించద్దండి, వీళ్ళేదో నాగులా రాక్షసులా లేకపోతే యక్షులా? మహర్షులు. ఆ వాళ్ళ జోలికి వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళాలో కూడా వీళ్ళు మర్చిపోయారు. యుక్తాయుక్త విచక్షణ కోల్పోతే చాలా ప్రమాదాలు ఏర్పడతాయి. అందుకనే పెద్దల యందు, జ్ఞానం ఉన్నటువంటి వారి యందు జాగ్రత్తగా ప్రవర్తించాలి. అది మన అశ్వాన్ని దొంగలించిన వారు అక్కడే కూర్చున్నాడు, వాడిని విడిచిపెట్టకూడదు, వాడిని చంపేయండి అన్నారు. దూరం నుంచే చేతితో కట్టెలు పట్టుకున్నారు, రాళ్లు పట్టుకున్నారు, ఆయుధాలు పట్టుకున్నారు. వేగంగా కపిల మహర్షి మీదకి వచ్చేస్తున్నారు. మహానుభావుడు తపస్సు చేసుకుంటూ ఒక్కసారి కళ్ళు తెరిచాడు. కళ్ళు తెరవగానే అస్మాకంతం హి తురగం యజ్జీవం హృతమానపి దుర్మేధస్తం హి సంప్రాప్తం విద్ధి సగరాత్మజాం శృత్వాతు వచనం తేషాం కపిలో రఘునందన రోషణే మహతాం అవిష్టో హూంకారమకరోత్తథా. ఒక్కసారి ఆయన మీదకి వస్తున్నటువంటి ఈ యొక్క సాగరు అందరినీ కూడా కపిల మహర్షి చూసి హూంకారం చేశాడు. ఒక్క హూంకారం కళ్ళు ఎర్ర చేసి. ఆయన చేసిన హూంకారానికి ఈ 60,000 మంది సగరులు కూడా బూడిద రాసులై పడిపోయారు. అక్కడ ఎంత దారుణమైన చోవ చూడండి. పడిపోతే తతస్తేనా ప్రమేయేన కపిలేన మహాత్మన భస్మరాశీకృత సర్వే కాకుత్స సగరాత్మజ. కపిలుడి యొక్క హూంకారానికి సాగరులందరూ కూడా భస్మమైపోయారు. రామ,
కాబట్టి తన పుత్రులు ఎంతకాలమైనా సరే తిరిగి రాలేదు. ఆ ఋత్విక్కులు అన్నారు, అయ్యా మహానుభావ, మీ కొడుకులు ఇప్పుడే వచ్చేటట్టు కనిపించట్లేదు, వచ్చిన తర్వాత మమ్మల్ని పిలవండి, అప్పుడు వచ్చి చేయిస్తాం మీ చేత యాగం. వాళ్ళు వాళ్ళకి సంసారం, పిల్లలు, బాధ్యతలు ఉంటాయి కదండి, చేయించేవాడు మాత్రం ఎంతసేపు వెయిట్ చేస్తాడు. కాబట్టి ఆ వాళ్ళు నమస్కారం పెట్టి వెళ్ళిపోయారు. వీళ్ళు ఎంతసేపటికి రాలేదు, ఎన్ని సంవత్సరాలైనా రాలేదు. ఒకరోజు దిగాలుగా కూర్చున్నటువంటి సగర చక్రవర్తి వారు తన మనవడైనటువంటి అంశుమంతుడిని పిలిచాడు దగ్గరికి. ఆయన అంశుమంత, మీ యొక్క పినతండ్రులు చాలా కాలం అయ్యింది వెళ్ళి, ఇప్పటి వరకు రాలేదు, అశ్వము జాడా తెలియట్లేదు, మీ బాబాయిల జాడా తెలియట్లేదు, నువ్వే వెళ్ళు నాయన, వెళ్ళేటప్పుడు కాస్త జాగ్రత్తగా వెళ్ళు, ఎందుకు అంటే పాతాళం వరకు వెళ్ళొచ్చామన్నారు అప్పుడే మీ బాబాయిలు అందరూ కూడా. భూమి లోపలికి వెళ్ళేటప్పుడు మన భూమి పైన నివసించే జీవుల కన్నా భూమి లోపల నివసించే జీవులు చాలా ప్రమాదమైనవి, పెద్దవి కూడా మనకన్నా. కాబట్టి నువ్వు వెళ్ళేటప్పుడు కాస్త బాణాలు, ధనస్సు అన్ని పట్టుకుని వెళ్ళమన్నాడు. బయలుదేరాడు. మీ యొక్క పినతండ్రుల జాడ, గుర్రం జాడ, ఆ గుర్రాన్ని ఎత్తుకుపోయిన వాడిని కూడా తెలుసుకుని రారా ఆయన. బయలుదేరాడు. భూగర్భ మార్గాన్ని అంతటినీ కూడా అనుసరిస్తూ వెళ్తే అన్ని చోట్ల చూస్తే మొట్టమొదటి ఈ దిగ్గజాలన్నీ కనిపించాయి. తూర్పు వైపు వెళ్తే విరూపాక్షము, దక్షిణం వైపు వెళ్తే మహాపద్మము, ఆ పశ్చిమం వైపుకు వెళ్తే సౌమరసము, ఉత్తరం వైపుకు వెళ్తే భద్రము. వాటికి నమస్కారం చేసి ప్రదక్షిణలు చేసి, అమ్మా మా బాబాయిలు ఎక్కడున్నారో, పినతండ్రులు ఎక్కడున్నారో మీకు తెలుసా, హయం తప్పిపోయింది, హయం ఎవరో తీసుకుపోయారు, దాని జాడ కూడా మీకు ఏమైనా తెలుసా అని అడిగితే, నాయన కంగారు పడబోకు, నీకు శుభం జరుగుతుంది, అచిరకాలంలోనే నీకు గుర్రం దక్కుతుంది, నువ్వు వెళ్ళవచ్చు అని ఆశీర్వదించి పంపించారు. బాబాయిల జాడ గురించి ఏం చెప్పలేదు. అలా వెతుకుతూ వెలుగుతూ ఈశాన్య భాగం వైపుకు వెళ్ళాడు. ఈశాన్య భాగం వైపుకు వెళ్ళగానే అక్కడ పెద్ద బూడిద కుప్పలు కనిపించే 60,000 ఉన్నాయి లెక్కడికి. ఈ 60,000 బూడిద కుప్పల దగ్గరికి పక్కన అంత దూరంలో ఒక గుర్రం మేస్తోంది గడ్డి. మా గుర్రమే అని కనిపెట్టాడు. చూడగా ఈ 60,000 బూడిద కుప్పలు చూసి వీళ్ళే అయి ఉంటారు, మా యొక్క పినతండ్రులు భస్మం అయిపోయారు, ఏం జరిగి ఉంటుందో కదా అని బాధపడుతున్నాడు. ఈ లోపు ఆకాశ మార్గంలోకి చరిస్తూ వస్తున్నటువంటి గరుత్మంతుడు కనిపించాడు. గరుత్మంతుడు కనిపించి ఈ అంశుమంతుడి దగ్గరకు వచ్చి, నాయన అంశుమంత, నీ బాబాయిలందరికీ కూడా, నీ పినతండ్రులకు అందరికీ కూడా నేను మావయ్యను అవుతాను. ఎందుకు అంటే వాళ్ళ యొక్క తల్లిగారు సుమతి నాకు చెల్లెలు అవుతుంది అని చెప్పాడు. ఈ యొక్క బూడిద రాశుల కింద పడిపోయి ఉన్నారే, వీళ్ళందరూ కూడా మీ యొక్క పినతండ్రులే. కపిల మహర్షి యొక్క కోపానికి గురి ఈ రోజు వీళ్ళకి పరిస్థితి ఏర్పడిందన్న వెంటనే అంశుమంతుడు ఏం చేశాడో తెలుసా అంటే, అక్కడ నీరు దొరుకుతుందేమో అన్నట్టు వెతికాడు. ఎందుకు నీరు దొరుకుతుందని వెతకడం అంటే, వాళ్ళ పితృదేవతలకి, వాళ్ళు చనిపోయినటువంటి వాళ్ళ పినతండ్రులకి తర్పణాలు విడిచిపెట్టాలి. గుర్తుపెట్టుకోండి, శరీరాన్ని విడిచిపెడితే వాళ్ళకి ఖచ్చితంగా తర్పణం అనేటటువంటిది ఇవ్వాలి, అంత్యేష్టి సంస్కారం చెయ్యాలి. అది కూడా ఒక సంస్కారమే. పుట్టడం ఎలాంటి సంస్కారమో, పుట్టిన తర్వాత నామకరణము, అలాగే అక్షరాభ్యాసము, అన్నప్రాశనము, ఉపనయనము, ఇవన్నీ చేస్తాంగా. మనం కూడా ఈ వివాహం అనేటటువంటి ఇవన్నీ చేసుకుంటాంగా. ఇలాంటి సంస్కారాలే చావు కూడా, దాన్ని కూడా సంస్కరించాలి. అందువల్ల వెంటనే తన పినతండ్రులకి తర్పణాన్ని విడిచిపెడదాం అనుకో. ఇస్తే ఏమిటి, ఆ తర్పణ జలాలు కనుక అవి వదిలిపెట్టబడితే వాళ్ళు ఊర్ధ్వలోకాలకి వెళ్ళే హక్కు లభిస్తుంది. వాళ్ళకి దాహం తీరుతుంది. చాలా ఉన్నాయండి దీంట్లో అంశాలు మళ్ళీ వెతికితే. ఇలా వెతుకుతున్నటువంటి అంశవంతుడి కేసి చూసి గరుత్మంతుడు అన్నాడు, ఆయన వెతకబోకు, నీకు ఇక్కడ నీరు లభించదు. ఒకవేళ నీరు లభించినా నువ్వు విడిచిపెట్టే తర్పణం వారి దాకా చేరదన్నది. ఎందుకు చేరదండి? ఏదైనా దోషమా అంటే,
శాస్త్రం చెప్పాడు. గరుత్మంతుడు చెప్పిన మాటకి అర్థాన్ని వ్యాఖ్యానకారులు చాలా విషయాల్లో ఉటంకించి చూపించారు. బృహదారణ్యకోపనిషత్తులో యజ్ఞవాల్క్య మహర్షి యొక్క వృత్తాంతం ఒకటి ఉన్నది. ఆ ఉపనిషత్తులో ఒక మాట అంటారు, తం త్వా ఉపనిషదౌ పురుషం పృచ్ఛామి. పెద్దల యందు చేసినటువంటి అపరాధం ఉన్నదే, అది ఈ అపరాధం వల్ల శరీరం పతనం అయిపోయిన తర్వాత వాడికి ఉన్నతమైనటువంటి సంస్కారాలు ఏవి కూడా అందవు అన్నారు. యజ్ఞవాల్క్య మహర్షి యందు ఒక రాజు ఇలాగే అపరాధం చేశాడు. ఆ బృహదారణ్య ఉపనిషత్తులో చెప్పినటువంటి కథ ఇది. ఆ రాజు చేసిన అపరాధం వల్ల ఆ రాజు శరీరం విడిచిపెట్టిన తర్వాత అతనికి చేసిన సంస్కారములు ఏమీ కూడా అతనికి చెందలేదు అని చెప్పారు. అంతేకాదు మితాక్షరి అనేటటువంటి గ్రంథంలో ఒక మాట చెప్పారు, బ్రహ్మదండ హతాయేచ ఏచాపి బ్రాహ్మణైర్హతాః మహాపాతకి నోయేచ పతితాస్తే ప్రకీర్తితాః. బ్రాహ్మణుడి శాపం వల్ల, బ్రాహ్మణుడి యొక్క కోపం వల్ల చనిపోయిన వాడు, బ్రాహ్మణుణ్ణి హత్య చేసిన వాడు, వీళ్ళిద్దరూ కూడా మహాపాతకం చేసిన వాళ్ళ కింద లెక్క. ఇలా మహాపాతకం చేసిన వాడు పతితానాం నదాహ, ఇలాంటి వాడిని పతితుడు అంటారు. ఇలాంటి వాడి శవాన్ని నదాహ అంటే వాడిని దహనం చేయకూడదన్నారు. నదాహ స్వాత్ నా అంత్యేష్టి, వాడికి అంత్యేష్టి సంస్కారం ఉండదు. నా అస్థి సంచయ, వాడి యొక్క ఎముకల్ని తీసుకొని గంగలో కూడా కలపకూడదన్నారు. కలిపిన దానివల్ల ప్రయోజనం లేదని అర్థం. అంతేకాదండి, ధర్మశాస్త్రంలో ఇంకో మాట కూడా చెప్తారు, చండాలా ఉదకాత్ సర్పాత్ వైద్యుతాత్ బ్రాహ్మణాదపి దంష్ట్రీభ్యశ్చ పశుభ్యశ్చ మరణం పాపకర్మణాం ఉదకం పిండదానాంచ ఏతేభ్యో యద్విధీయతే నోపతిష్టతి తత్సర్వం అంతరిక్షే వినశ్యతి. కొన్ని జంతువులు చెప్పారు, శ్మశానంలో శవాన్ని తగబెట్టేవాడు ఉంటాడే, వాడి చేతిలో సంహారం చనిపోయిన, నీటిలో మునిగి చనిపోయిన, అంటే చాలా మంది నీళ్ళల్లో దూకి ఆత్మహత్య చేసుకుంటూ ఉంటారు, అలా చనిపోయిన, సర్పము చేత కాటు వేయబడి చనిపోయిన, పిడుగుపాటు పడి చనిపోయిన, బ్రాహ్మణుడి వల్ల చనిపోయిన, కోరలు కలిగినటువంటి జంతువులు తినేసిన అలా చనిపోయిన, పశువుల వల్ల చనిపోయిన, ఇలాంటి వారు మరణించిన తర్వాత వాళ్ళకి ఒసిగేటటువంటి తర్పణాలు వారి దాకా చేరవు అని చెప్పారు. కాబట్టి ఎక్కడి దాకా వెళ్తాయిట, ఆకాశం వరకు వెళ్ళి నశిస్తాయిట, వాళ్ళ దాకా చేరుకోవు. శాస్త్రంలో చెప్పిన మాట. ఎందుకంటే నీ పినతండ్రులు కపిల మహర్షి యొక్క కోపానికి గురై చనిపోయారు. దానివల్ల దీనికి మామూలు నీళ్లు తర్పడం కింద విడిచిపెడితే అవదనైనా వీళ్ళ యొక్క ప్రేతత్వం పోయి ఊర్ధ్వలోకాల్లో శాశ్వత స్వర్గలోకం వీళ్ళు పొందాలి అంటే వీళ్ళకి గంగాజలంతో ఆకాశంలో ప్రవహించేటటువంటి ఆకాశ గంగా జలాలతో నీళ్లు తర్పణం విడిచిపెట్టాలి. అంతేకాదు, తర్పణం వరకే కాదు, మరొక మాట ఏమిటంటే ఈ బూడిద కుప్పలై పడిపోయినటువంటి ఈ కుప్పల మీద నుండి ఆ నీళ్లు ప్రవహించాల. ఎన్ని బకెట్లు సరిపోతాయండి వీళ్ళందరినీ తడపాలంటే? ఈ ఆకాశగంగా పోనీ భూమి మీద ఉందంటే వెళ్లికి తెద్దామంటే లేదు. ఎప్పుడో హిమవంతుడు తన పెద్ద కూతుర్ని దేవతలు అడిగారని ఆకాశంలో ఉన్నటువంటి ఊర్ధ్వలోకానికి ఇచ్చేశాడు. ఇప్పుడు చాలా చిక్కొచ్చి పడింది. గరుత్మంతుడు అన్నాడు, ఇప్పుడు నీ వల్ల అయ్యే పని కాదు ఇది, నీకు యజ్ఞాస్త్రం దొరికింది కదా, అది పట్టుకుని వెళ్ళి నీ తాతగారికి చెప్పు జరిగిన విషయం అంతా.
మిగతాది ఆయన ఆలోచించుకోమని. ఇలా జరిగిందని చెప్పంతేను అంటే అంశుమంతుడు బాధపడుతూ కళ్ళం పట్టు నీళ్లు పెట్టుకుని ఆ అశ్వాన్ని పట్టుకుని ఇంటికి వెళ్ళాడు. తాతగారికి చెప్పాడు జరిగిందంతా కూడా. ఆయన ముందు యజ్ఞాన్ని పూర్తి చేశాడండి. గుర్రం వచ్చిందిగా. యజ్ఞాన్ని పూర్తి చేసినా మనసు ప్రశాంతత లేదు. ఈ యొక్క ఆకాశగంగని భూమి మీదకి ఎలా తీసుకురావాలరా చాలా ఆలోచనలో పడ్డాడు. ఆలోచన పడినా ఆయనకి ఏమీ కూడా అంతు చిక్కలేదు. ఎక్కడా కూడా ఏ నిర్ణయం తీసుకోలేకపోయాడు. చాలా కాలం గడిచిపోయింది అప్పటికే. ఆలోచనలోనే ఈ ఆలోచనతోనే కాలం ఎంతసేపు అండి. రాజ్యం పరిపాలన చేస్తున్నాడు, అయిపోయింది. అయినా అరణ్యానికి వెళ్ళి వానప్రస్థాశ్రమం తీసుకుని అంశుమంతుణ్ణి రాజ్య పట్టాభిషేకం చేసి తాను అరణ్యానికి వెళ్ళి 30,000 సంవత్సరాలు తపస్సు చేశాడు సగర చక్రవర్తి. అయినా సరే ఆయన ఈ యొక్క గంగని భూమి మీదకి తీసుకురాలేకపోలేదు. ఆ తపశ్శక్తి సరిపోలేదు. చూడండి, తర్వాత అంశుమంతుడు రాజ్య పట్టాభిషిక్తుడు అయ్యాడు. వాళ్ళ పినతండ్రుల్ని ఎలా ఉద్ధరించాలా అని ఆలోచన చేస్తూ ఉండగా ఆయనకి దిలీపుడు అనేటటువంటి ఒక కుమారుడు పుట్టాడు. దిలీప మహారాజు రఘువంశంలో వస్తుంది మనకి దిలీప మహారాజు కథ. కాళిదాసు చాలా చక్కగా వర్ణిస్తాడు. ఆ దిలీపుడే ఈ దిలీపుడే. ఈ దిలీపుడు పుట్టిన తర్వాత కొంతకాలానికి పిల్లవాడిగా ఉన్నప్పుడే రాజ్యానికి పట్టాభిషేకం చేసేసి అంశుమంతుడు అరణ్యానికి తాను తపస్సు చేయడానికి వెళ్ళాడు. ఆకాశగంగని భూమి మీదకి దింపాలని తపస్సు చేశాడు. ఎన్ని సంవత్సరాలు? 32,000 సంవత్సరాలు చేశాడు. అయినా సరే శరీరాన్ని విడిచిపెట్టాల్సి వచ్చింది. కానీ ఆకాశగంగా ఆయన తపస్సు ఫలించలేదు. దిలీపుడు కూడా చాలా చింతాక్రాంతుడు అయ్యాడు. ఎలా తీసుకురావాలి, తన పితామహుల్ని ఏ విధంగా ఉద్ధరించాలి ఆలోచించాడు. కొంతకాలానికి ఈయనకి భగీరథుడు అనేటటువంటి కుమారుడు పుట్టాడండి దిలీపుడు. ఈ భగీరథుడు పుట్టగానే ఈయన మహానుభావుడు, పరమ ధార్మికుడు భగీరథుడు. దిలీప మహారాజు గారు చాలా యజ్ఞాలు చేశారు. తర్వాత చేసి 30,000 సంవత్సరాల పాటు రాజ్య పరిపాలన చేశాడు దిలీపుడు. 30,000 సంవత్సరాలు రాజ్యపాలన చేసి అతడు 60,000 మంది ముత్తాతలందరినీ ఎలా ఉద్ధరించాలా అనేటటువంటి ఆలోచనలోనే గడుపుతూ ఒక నిర్ణయానికి రాలేకపోయాడు. ఏం చెయ్యాలి? ఈ బాధ మనోవ్యాధి పట్టుకుంది మనసులో. అయ్యయ్యో, మా పితృదేవతలు, మా ముత్తాతలు, వీళ్ళని నేను ఎలా ఉద్ధరించాలి? ఈ మనోవ్యాధి ఎక్కువయ్యి కొడుకు భగీరథుడికి రాజ్య పట్టాభిషేకం చేసి ఆయన ఆలోచనలోనే కాలం గడుపుతూ శరీరాన్ని విడిచిపెట్టేశాడు. ఆయన ఏం చేయలేకపోయాడు. ఇప్పుడు ఆకాశగంగని భూమి మీదకి తీసుకురావడం అంటే మాట్లాడండి. 30,000 సంవత్సరాలు ఒక ఆయన చేశాడు, 32,000 సంవత్సరాలు ఒక ఆయన చేశాడు. ఇప్పుడు భగీరథుడికి తన తండ్రి పడ్డ మనోవేదనంతా కూడా చిన్నతనం నుండి తెలుసు. అయితే ప్రారంభం ఏమిటి అంటే భగీరథుడికి సంతానం లేదు. రాజ్యాన్ని పరిపాలిస్తున్నా మనసు శాంతి లేదు. మంత్రులందరినీ ఒక రోజు కూర్చోబెట్టి ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసి, ఏమండి, నా బదులుగా మీ మంత్రివర్గం అంతా కూడా రాజ్యాన్ని జాగ్రత్తగా పరిపాలన చేస్తూ ఉండండి. నా ముత్తాతలైనటువంటి సగరుల యొక్క 60,000 మందిని నేను ఉద్ధరించాలి. నేను అరణ్యానికి వెళ్ళి తపస్సు చేస్తాను అని బయలుదేరాడు హిమవత్పర్వత ప్రాంతం దగ్గరికి భగీరథుడే. భగీరథుడి యొక్క తపస్సు అండి కొన్ని వేల సంవత్సరాలు చేశాడు తపస్సు. ఎలా చేశాడు అని ఒకే పాదం మీద నిలబడ్డాడు. 2 చేతులు పైకెత్తాడు. ఏ ఋతువులో ఆ ఋతువుకు తగినట్లుగా తపస్సు చేశాడు. వర్షాకాలంలో, చలికాలంలో నీళ్ళల్లో నుంచి చేశాడు తపస్సు. ఎండాకాలంలో పంచాగ్నుల మధ్యలో నిలబడి చేశాడు.
అయితే నెలకి ఒక్కసారి మాత్రమే భుజించేవాట. అలా భుజిస్తూ కొన్ని వేల సంవత్సరాలు తపస్సు గడిస్తే బ్రహ్మగారు అప్పుడు ఆనందించారు ఈయన తపస్సుకి. అంటే ఈయన చేసిన తపస్సుకే మెచ్చుకున్నాడా అంటే కాదు, వాళ్ళ పూర్వీకులు చేసిన తపస్సు కూడా ఇందులో యాడయింది వచ్చి. అంటే వాళ్ళన్ని సంవత్సరాలు చేసినా బ్రహ్మగారు ప్రత్యక్షం కాకపోతే ఈయన ఇంకా కొన్ని వేల సంవత్సరాలు చేసిన తర్వాత వాళ్ళ పితృదేవతలు చేసిన పుణ్యం తపస్సు ఈయన తపస్సు యాడై బ్రహ్మగారు ఆనందించి ఈయన ముందు ప్రత్యక్షమయ్యారు దేవతా సమూహాలన్నింటినీ వెంట పెట్టుకుని. భగీరథ, నీ తపస్సుకు మెచ్చుకున్నానయ్యా, నీకేం కావాలి వరం? భగీరథ మహాభాగ ప్రీతస్తే అహం జనేశ్వర తపసాచ సుతస్తే భావరం వరయ సువ్రత. నువ్వు వరం కోరుకో, నువ్వు అడిగినటువంటి వరాన్ని ఇస్తానన్నాడు బ్రహ్మగా. తమువాచ మహాతేజ సర్వలోక పితామహం భగీరథో మహాభాగ కృతాంజలి ఉపస్థిత. ఆయన ఒక్కసారి తపస్సులో నుంచి మేలుకొని ఆయనకు నమస్కారం చేసి అడుగుతున్నాడు ఏమని? ఇది మే భగవన్ ప్రీతో యజ్ఞస్తి తపసఫలం సగరస్యాత్మజా సర్వే మత్త సలిలమాప్నుయు. నేను చేసిన తపస్సు కనుక మీకు నచ్చినట్లయితే ఓ మహానుభావ, సగరుడి యొక్క 60,000 మంది కుమారుల్ని కూడా ఈ యొక్క ఆకాశ గంగా జలాల చేత వాళ్ళు తడిసేలాగా, వాళ్ళకి ఊర్ధ్వలోకాలు వచ్చేలాగా నన్ను అనుగ్రహించు. అంటే అర్థం ఏమిటి? ఆకాశ గంగని భూమి మీదకి ప్రవహింపజెయ్యి అని అర్థం. గంగాయా శైలక్లిన్నే భస్మాన్యేషాం మహాత్మనాం స్వర్గం గచ్చేయురత్యంతం సర్వే మే ప్రపితామహాః. మా తాతలకి తాతలు ముత్తాతలు వాళ్ళందరూ కూడా స్వర్గాన్ని పొందాలి, శాశ్వత స్వర్గాన్ని. అలాగే నాకు వరాన్ని. అంతేకాదు మహానుభావ, దేయాత సంతతిర్దేవ నావసీనతి కులంచ సహ ఇక్ష్వాకూణాం కులే దేవ ఏషమేస్తు వరపరః. నా ఇక్ష్వాకు వంశం కూడా వృద్ధి చెందాలి, నాతో ఆగిపోకూడదు. నాకు సంతానం కలిగి ఆ వంశమంతా కూడా అభివృద్ధి చెందాలి. తర్వాత అంటే తన పితృదేవతల్ని రక్షించమని కోరాడు, తన యొక్క వంశాన్ని అభివృద్ధి చేయమని కోరాడు. 2 వరాలు కోరాడండి బ్రహ్మగారు. తప్పకుండా నాయన, నువ్వు చేసిన తపస్సు సామాన్యమైనది కాదు, ఇది తప్పకుండా జరిగి తీరుతుంది. అయితే ఒక షరతు ఉన్నది ఇందులో అన్నాడు. ఏమిటి? మనోరథో మహానేష భగీరథ మహారథ ఏవం భవద్భద్రంతే ఇక్ష్వాకు కులవర్ధన ఇయం హైమవతీ గంగా జ్యేష్ఠ హిమవత సుత. నువ్వు అనుకున్నదంతా నీకు జరిగి తీరుతుంది, నీకు శుభం జరుగుతుంది. కానీ హైమవతీ సుత, హిమవంతుడి యొక్క కూతురు, పెద్ద కూతురు ఈ గంగ, నువ్వు కోరుకున్న గంగ ఆకాశంలో ఉంది. అయితే తాన్వై ధారయితుం శక్తో హరస్తత్ర నియుజ్యతాం. ఆ యొక్క గంగ యొక్క వేగాన్ని ఒడిసి పట్టగలిగినటువంటి శక్తి ఈ భూమికి లేదన్నా. అంటే ఆకాశంలో నుంచి వేగంగా కదిలి వస్తున్నటువంటి ఆకాశ గంగని భరించగలిగేటటువంటి శక్తి భూమికి లేదు. భూమి బద్దలైపోతుంది ఆ వేగానికి భూమి మీద పడితే వచ్చి. మరి ఎవరికి ఉందండి ఆ శక్తి అంటే తాంవై ధారయితుం శక్తో హరస్తత్ర నియుజ్యతాం. హరుడికి మాత్రమే ఉన్నది, శంకరుడికి మాత్రమే ఉన్నది సుమా. ఆ ఆకాశ గంగని ఒడిసి పట్టగలిగిన మొనగాడు ఒక్క శంకరుడే. కాబట్టి గంగాయా పతనం రాజన్ పృథివీ న సహిష్యతి తాంవై ధారయితుం వీరం నాణ్యం పశ్యామి శూలినః. గంగా ప్రవాహం యొక్క వేగ దాటికి భూమి తట్టుకోలేదు. కాబట్టి ఆ గంగను ధరింపగలిగినటువంటి శక్తిమంతుడు పరమేశ్వరుడు మాత్రమే, అది ఇతరులకు అసాధ్యము. కాబట్టి తమేవ ముఖ్య రాజానాం గంగాం చాభ్యాసలోకృత్ జగామ త్రిదివం దేవ సహదేవైర్మరుద్ధనై. అమ్మా గంగా, ఈ భగీరథుడి యొక్క కోరికను నువ్వు తీర్చు. అంటే అర్థం ఏమిటి? బ్రహ్మగారు చెప్పింది ఏమిటి? పట్టగలిగేటటువంటి మొనగాన్ని ఆయన ప్రసన్నుడు చేసుకుంటాడు. ప్రసన్నుడిని చేసుకున్న తర్వాత నువ్వు భూమి మీదకి అప్పుడు పడు అని
చెప్పి బ్రహ్మగారు గంగాదేవికి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. గంగ సిద్ధంగానే ఉంది, ఓరయ్యా నువ్వు ఎప్పుడు దూకమంటే అప్పుడు దూకేస్తాను, నాకేం ఇబ్బంది లేదు, కానీ పట్టే నన్ను పట్టగలిగే మొరగాడిని వెతుక్కో అన్నాడు. ఇప్పుడు ఈయన ఏం చేశాడు, శంకరుడు తప్ప మరొకళ్ళు పట్టలేరు దీన్నని బ్రహ్మగారు చెప్పి వెళ్ళారని శంకరుడి కోసం తపస్సు చేశాడు. చూడండి ఎంత గొప్ప తపస్సు. దేవదేవే గతే తస్మిన్ స్వ అంగుష్టం ఘ్రణిపీడితాం కృత్వా వసుమతీం రామ సంవత్సరం ఉపాసత. బొటన వేల మీద నిలబడ్డాట, శరీరం అంతా కాష్టభూయిష్టమైపోయి తేలికైపోయింది తపస్సు వల్ల. ఒక్క బొటన వేల మీద నిలబడ్డాట, రెండు చేతులు పైకి నమస్కారం చేశాట, ఒంటి కాలు మీద ఉన్నట్ట, బొటన వేలను ఆన్ చేసుకుని. అద సంవత్సరే పూర్ణే సర్వలోక నమస్కృతం ఉమాపతి పశుపతి రాజానాం ఇదమబ్రవీత్. ఆయన తపస్సుకి పశుపతి ఉమాపతి జగత్పతి అయినటువంటి పరమేశ్వరుడు ఆనందించాడు, ప్రత్యక్షమయ్యాడు అమ్మవారితో కలిసి. నాయన నీ తపస్సుకు మెచ్చాను, ఆ గంగని భూమి మీదకి పడవను, నేను సిద్ధంగా ఉన్నాను పట్టడానికి అన్నాడు పరమేశ్వరుడు. చూడండి, తదా సాది మహాద్రూపం కృత్వా వేగంచ దుస్సహం ఆకాశాదపదత్రామ శివే శివశిరస్యుత. గంగానది మహారూపంతో దుస్సాహమైనటువంటి వేగంతో ఆకాశం నుండి భూమి మీదకి పడుతోంది. పడుతూ ఉన్నప్పుడు ఇక్కడ వాల్మీకి మహర్షి చతురా వైచిత్ర్యం ఎంత గొప్పగా ఉంటుందో చూడండి. ఆకాశాద్ అపదత్ రామ, ఆకాశం నుంచి పడేటటువంటి గంగ, ఓ రామ శివే శివశిరస్యుత, పవిత్రముల కన్నా పవిత్రమైనటువంటి శివుడి యొక్క శిరస్సు మీద పడుతోంది. శివే శివశిరస్యుత అంటే శివ అంటే మంగళము, పవిత్రము అని అర్థం అండి. 2 సార్లు శివశబ్దాన్ని వాడాడు వాల్మీకి. అంటే అన్నింటికన్నా పవిత్రమైన స్థలం ఏది అంటే శివుడి యొక్క శిరస్సు. అలాంటి పవిత్రమైన స్థలంలో పవిత్రమైనటువంటి ఈ గంగ పడుతున్నది ఆ శివుడి యొక్క జటాజుటంలోకి అన్నాడు. అయితే అచింతయశ్చ సాదేవి గంగా పరమ దుర్ధర నిశామ్యహం హి పాతాళం క్రోతసా గృహ్య శంకరం. గంగాదేవి అనుకుందిట, నా వేగానికి శంకరుడు ఎక్కడ తట్టుకోగలడు, నా వేగంతో శంకరుడిని కూడా కలిపి పాతాళాన్ని తీసుకుపోతాననుకుంది. ఆవిడ గర్వాన్ని కనిపెట్టాడు పరమేశ్వరుడు. ఓహో, ఈవిడ చాలా గర్వపడుతోంది, ఈవిడ్ని కాస్త బంధించాలనుకున్నట్ట పరమేశ్వరుడు. తస్య వలేపనం జ్ఞాత్వా క్రుద్ధస్తు భగవాన్ హర. ఆయన కాస్త ఈవిడ యొక్క అహంకారాన్ని చూసి కాస్త గుణపాఠం నేర్పాలనుకున్నాడు. సా తస్మిన్ పతితా పుణ్యే పుణ్యే రుద్రస్య మూర్ధని హిమవ ప్రతిమే రామ జటామండల గహ్వరే. ఒక్కసారి జటాజూటాన్ని విదిలించాట శంకరుడు. ఆ జటాజూటం ఎలా ఉందని, గుహలతో కూడుకున్నటువంటి చీకటి గుహల కింద ఉన్నాయిటండి. ఆయన జటలన్నీ గూడు కట్టుకుని ఉన్నాయట గుహల కింద. మరో ప్రపంచం కింద ఉంది అది. జటామండలం అనేటటువంటి గుహలతో ఒప్పుతున్నటువంటి ఆ శివుడి యొక్క పవిత్రమైనటువంటి శిరస్సు మీద ఆ పుణ్య నది పడింది ఒక్కసారి వచ్చి. జలానికి ఉన్నటువంటి శక్తి ఏమిటి, ఎక్కడ జాగా ఉన్నా అందులోకి సర్దుకుపోతుంది వెళ్ళి నీరు. ప్రయత్నం చేస్తోంది, ఏదైనా జాగా దొరుకుతుందేమో బయటకు వచ్చి పడవామని భూమి మీద. పరమేశ్వరుడు చూడండి, సా కథం చిన్మహీం గంతుం నాశక్నో యత్నమాస్థితా నైవ నిర్గమనం లేదే జటామండల మోహిత. ఎంత గొప్పగా చెప్తాడంటే వాల్మీకి, ఈ గంగ ఎంతగా ప్రయత్నించినా బయటికి రాలేకపోయింది శివుడి యొక్క జటాజుటం మధ్యలో నుంచి. అలా బంధించాట ఈ గంగనంతటి. ఆకాశం నుంచి పడుతుంది ఆ గంగ, ఎంత పడుతున్నా లోపలికి వెళ్తున్నాయి కానీ నీళ్లు బయటికి రావచ్చు. ఇది చూడండి ఆశ్చర్యం. ఆవిడ సిగ్గుపడింది. ఎవరు, గంగాదేవి అంతటా. అయ్యో ఏదో అనుకున్నాను శంకరుడి గురించి, మా మరిది చాలా గట్టివాడే అనుకుందిట మనసులో. అనుకుని బయటికి రాలేకపోతే బాధపడేవాడు ఎవడు, పాపం ఇన్నాళ్ళు తపస్సు చేసిన భగీరథుడు. అయ్యా పరమేశ్వరాన్ని నిన్ను గంగని ఒడిసి పట్టమంటే కాస్త కిందకి ఒడిచి పడతావని వదిలిపెడతావని
నువ్వు అంతా పట్టేస్తే నాకు కావాల్సినటువంటి నీరు కిందకి కావాలి కదా స్వామి, ఆ యొక్క నన్ను అనుగ్రహించండి అని దేవతలు ప్రార్థన చేశారు, పాపము భగీరథుడు ప్రార్థన చేశారు. మనిషి సంకల్పం మంచిదైతే దేవతల యొక్క సపోర్ట్ కూడా ఉంటుందండి. మన సంకల్పమే మంచిది కాకపోతే రాక్షసుల సపోర్ట్ మనతో వస్తుంది. దేవతలు సపోర్ట్ చేశారు, పరమేశ్వరుడు సరేలే బాధపడుతున్నాడు, దీని గర్వం అనచడం కోసం వీళ్ళ బాధపడటం ఎందుకని ఆ జటలలో నుంచి ఒక్క జటని కాస్త అలా పక్కకి కదిపాడు. కదిపితే అందులో నుంచి 7 దారులు బయలుదేరాయమ్మ. 7 జాగాల్లోంచి వచ్చింది నీరు బయటికి. ఇందులో 7 పాయలుగా పడినటువంటి జలధార తూర్పు వైపుగా 3 పాయలు, పశ్చిమం వైపుగా 3 పాయల కింద వెళ్ళింది. తూర్పుగా వెళ్ళినటువంటి పాయల్ని హ్లాదిని, పావని, నళిని అని పిలిచారు. ఇక పశ్చిమం దిక్కుకు, భారతదేశానికి పశ్చిమం వైపుకు వెళ్ళే సీత, సుచక్షువు, సింధు అనేటటువంటి పేర్లు పెట్టి పిలిచారు. ఇక 7వ దార ఉన్నదే, ఈ దార భగీరథుడి వెనకాల బయలుదేరింది. భగీరథుడు రథం మీద వెళ్ళిపోతున్నాడు. తన పితృదేవతలు ఎక్కడున్నారో బూడిద కుప్పలై పడిపోయి అక్కడికి తీసుకువెళ్తున్నాడు. ఈ గంగాదేవి వేగంగా ఉత్తుంగ తరంగాలతో వెళ్ళిపోతుంది. గంగాదేవి దేవతలందరూ కూడా ఆకాశంలోకి వచ్చి విమానాలు ఆఫ్ చేసి, వాళ్ళ వాహనాలు ఆఫ్ చేసి, మిట్ట మధ్యాహ్న సమయంలో ఆకాశంలో మబ్బులేవి లేవుట, చల్లాచెదరైపోయేట. ఆకాశ గంగ పరమేశ్వరుడు బృహద్రూపంతో ఉన్నాడు, ఆకాశాన్ని అంటుతున్నాడా అన్నట్టుగా ఉన్నట్ట. ఆయన జట మీద పడుతూ గంగ కిందకు వస్తోంది 7 పాయల కింద. ఈ దృశ్యం చూడడానికి అన్ని లోకాల నుంచి వచ్చేస్తున్నారు కండి. ఋషులు, దేవతలు, గంధర్వులు, యక్షులు, నాగులు అందరూ వచ్చేస్తున్నారు. చూడండి, వచ్చిన వాళ్ళల్లా కూడా ఊరుకుంటున్నారా? పరమేశ్వరుడి యొక్క శరీరానికి తగిలి వస్తుంది ఆ గంగ. అసలే ఆకాశ గంగ అంటే చాలా పవిత్రమైనటువంటిది. అందున శరీరానికి, శివుడి యొక్క శరీరానికి తగిలి వస్తుందయ్యా, ఇది చాలా పవిత్రం అనుకున్నారు వాళ్ళందరూ కూడా. చూసి ఒక్కసారి అనుకుని ఏం చెయ్యాలి, అందరూ కూడా వెళ్ళి ఆ గంగలోకి వెళ్ళి మునగ వేస్తున్నారట. తత్ర దేవర్షి గంధర్వాః వసుధాచలవాసినః భవాన్యపతితంతోయం పవిత్ర విధివస్పృశు. శివుడి యొక్క శరీరానికి తగిలి వస్తున్న ఆ గంగలోకి వెళ్ళి అందరూ మునకలు వేశారు. దేవతలు, మనుష్యులు, గంధర్వులు అందరూ కూడా. ఎందుకని ఇంత పవిత్రత మళ్ళీ ఏ జలానికి కూడా ఉన్నదండి. చూడండి, కొంతమంది శాపం వల్ల భూమి మీద పడ్డ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా వచ్చి ఇందులో మునిగి వాళ్ళ శాపాలు పోగొట్టుకుని మళ్ళీ దేవతా రూపాలు పొంది ఆకాశానికి వెళ్ళిపోతున్నారు. మత్స్యములతో, తాబేళ్లతో, ముసళ్లతో నిండిపోయి ఉన్న స్వచ్ఛంగా ఉన్నటువంటి ఈ నదీ జలాలు ఒక్కసారిగా ఆ భగీరథుని వెంట ఉత్తుంగ తరంగాలుగా వెళ్ళిపోతున్నాయన్న. ఒక చోట మహా ఉత్కృష్టంగా ప్రవహిస్తోందిట, ఒక చోట సన్నంగా ప్రవహిస్తోందిట, ఒక చోట అలలు ఒకదానికొకటి కొట్టుకుంటూ పైకి లేస్తున్నాయిట, ఒక్కొక్క చోట ఊరినంతటి కలిపి తీసుకుపోతుందా అన్నంత వేగమైనటువంటి ప్రవాహంతో వెళ్ళిపోతుందిట. దీన్ని ఆపడం ఎవరి సఖ్యం కాదనుకుంటున్నారట. అంత వేగంగా భగీరథుడి వెనకాల వెళ్ళిపోతున్న గంగని మిగతా దేవతలందరూ కూడా ఆవిడ యొక్క వేగాన్ని, ఆవిడ యొక్క మార్గాన్ని అనుసరిస్తూ వెళ్ళారట వెనకాల చాలా మంది దేవతలు. ఈ దేవుణ్ణి చూడడానికి పరమేశ్వరుడు వస్తున్నారు, ఆ నది యొక్క ప్రవాహాన్ని చూడడానికి వస్తున్నారు చాలా మంది. చూడండి, పరమేశ్వరుడు ఎంతకాలం అంటే చాలా కాలం నెత్తిలో పెట్టుకుని ఉంచేసుకున్నాడు, గంగని బయటికి విడిచిపెట్టలేదు. అయినా గంగ పడుతూనే ఉంది అప్పటి నుంచి. ఈయన కొద్దిగా వదిలిన తర్వాత పాయలో నుంచి నీళ్లు కింద పడుతుంటే అయినా అప్పటి నుంచి అప్పటిదాకా పరమేశ్వరుడు అలాగే నిలబడి ఉన్నట్టు. ఈ యొక్క గంగని వెంటయాడుతూ వెళ్తున్నారు దేవతలు. భగీరథుడు ముందు రథం మీద వెళ్ళిపోతున్నాడు. జహ్ను మహర్షి అనేటటువంటి మహర్షి తపస్సు చేసుకుంటూ అక్కడ ఏదో కొత్త చిన్న యజ్ఞ కార్యక్రమం ఒకటి పెట్టుకున్నాడు. ఆ యజ్ఞశాలను ముంచెత్తుకుపోయింది ఈ నది వెళ్తూ వేగంగా. కోపం వచ్చింది మహర్షికి. ఇంత వేగంగా, ఇంత గర్వంతో వచ్చిన ఆ యొక్క ఆశ్రమాన్ని ముంచేస్తావా అని కోప్పడి ఈ గంగా నదీ జలాలన్నింటినీ తాగేశాడు తపశ్శక్తితో. దేవతలందరూ వచ్చి ప్రార్థించారట జహ్ను మహర్షి, అయ్యా మహానుభావ, భగీరథుడు చాలా కష్టపడి తీసుకొచ్చాడు ఈ జలాలని, పాపం వాళ్ళ పితృదేవతలను ఉద్ధరించడానికి మీరు దయ ఉంచి విడిచిపెట్టండి,
అతని కష్టాన్ని మీరు అర్థం చేసుకోండి. ఏదో తప్పైపోయింది, ఈ యొక్క గంగానదిని మీ యొక్క కూతురు కింద మేము అందరం భావన చేస్తాం, ఈ రోజు నుంచి ఆవిడ మీకు కూతురు వరస అవుతుంది అంటే, అప్పుడు దానికి మన్నించినటువంటి జహ్ను మహర్షి వారు ఆయన తన యొక్క చెవులో నుంచి ఈ యొక్క జలాన్ని విడిచిపెట్టారు. అప్పటి నుంచి జహ్ను మహర్షి కూతురు జాహ్నవి అని పిలిపించుకుంది ఈ గంగానది. అందువల్ల భగీరథుడి వెంట బయలుదేరి వెళ్తోంది. అందరూ ఆ ముందరికి వెళ్ళిపోతూ ఉంటే రసాతలంలో ఉన్న నది సముద్రంలోకి వెళ్ళింది, వెళ్ళి కలిసింది. సముద్రంలో వెళ్ళి కలియడమే కాదు, ఒక పాయ రసాతలంలోకి కూడా వెళ్ళింది. అంటే భూభాగంలోనికి వెళ్ళి ఎక్కడ తేలిందిగా, పాతాళంలో వీళ్ళు బూడిద రాసులై పడిపోయి ఉన్నటువంటి ప్రదేశం దగ్గర తేలింది. చూడండి, భస్మానం రాశీం గంగా సలిలముత్తమం ప్లావయాధూత పాప్మాన స్వర్గం ప్రాప్త రఘూత్తమ. ఓ రామ, అప్పుడు ఈ యొక్క గంగానది భోగవతి అనేటటువంటి పేరుతో ఆ కపిల మహర్షి తపస్సు చేసిన ప్రాంతం దగ్గర ఉద్భవించి అక్కడ నుంచి వెళ్ళి ఈ యొక్క బూడిద రాసులై పడిపోయినటువంటి ఉన్నటువంటి ఈ సగరుడి యొక్క కుమారుల బూడిద కుప్పల మీద నుంచి ప్రవహించిందయ్యా. ప్రవహించగానే అంతట సగర పుత్రులు పాపరహితులై స్వర్గాన్ని చేరుకున్నారు. ఎంతటి కష్టం అండి భగీరథుడిది. ఆయన కష్టాన్ని తలుచుకుంటే చాలుట పితృదేవతలు చాలా ఆనందిస్తారు. ఇంత ఆనందించిన వాళ్ళల్లో బ్రహ్మగారు ఒకళ్ళు. వీళ్ళు ఎప్పుడైతే స్వర్గానికి వెళ్ళారో బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు. ఎవరికి? భగీరథుడికి ప్రత్యక్షమై అంటున్నారు, రామ, ఆ భస్మరాశిని ముంచెత్తగానే సృష్టికర్త అయిన బ్రహ్మగారు ప్రత్యక్షమై తరిత నరసార్ధూల దివ్యాతాశ్చ దేవవత్ షష్ఠి పుత్ర సహస్రాణి సగరస్య మహాత్మన. నాయన భగీరథ, మీ యొక్క ముత్తాతలు ఉన్నారే 60,000 మంది సగరులు కూడా వీళ్ళు తరించారు. ఈ భూమి మీద సముద్రములు ఎంతకాలం అయితే ఉంటాయో అంతకాలము కూడా ఈ 60,000 మంది స్వర్గంలో ఉంటారు దేవతా స్వరూపాల్లో. ఇది నేను వరమిస్తున్నానన్నారు బ్రహ్మగారు. అంటే పితృదేవతలకి శాశ్వతమైనటువంటి స్వర్గలోక స్థితి కల్పించాడు భగీరథుడు. ఎవరండి? ఈ రోజు పోతే, ఈ తర్వాత తరం పోతే పై తరం వాళ్ళు మనల్ని గుర్తుపెట్టుకోరు. ఈ రోజుల్లో ఈ మాత్రం దానికి 7 తరాల దాకా పెరిగిపోయి ఆస్తి సంపాదించాలని ఆత్రం పడతాం. మనం తర్వాత తరం వాళ్ళు మీ ముత్తాత పేరేమిటంటే తెలియదు, తాత పేరులే తెలియట్లేదు, ముత్తాత దాకా ఎందుకంటే. మనం ఎంత సంపాదించి ఇచ్చినా మన ఫోటో కూడా తర్వాత జనరేషన్ తర్వాత ఇంట్లో ఉండవు, తీసి పడేస్తారు. తండ్రి వరకు పెట్టడం చాలా గొప్ప విషయం ఈ రోజుల్లో. ఏమండి, అలాంటి తరాన్ని తయారు చేయకండియా. భగీరథుడు లాంటి కుమారుడు వంశోద్ధారకులను తయారు చేయాలి. ఎప్పుడు తయారవుతారు అలాంటి వాళ్ళు? మనం ధర్మ మార్గంలో ఉన్నప్పుడు. ఆ మహానుభావుడురా మీ వంశంలో నలుగురిని ఆదుకునేవాడు, ధర్మాలు చేసేవాడు అని ఆచండార్కం కీర్తించబడేలా ఉండాలి మన పేరు. 4 తరాలు 7 తరాలకి సరిపోయేలాగా సంపాదించినా నీ పేరు గుర్తుపెట్టుకోలేని వాళ్ళు నీ తర్వాత తరానికి సరిపోయేలాగా ఉంచి మిగతా ధనాన్ని లోక కళ్యాణానికి వినియోగించు. లోకం నిన్ను గుర్తించుకుంటుంది. లంకల గన్నవారంలో మనం ఆవిడ డొక్కా సీతమ్మ గారిని తలుచుకోవట్లేదండి. ఆవిడ చేసింది ఏమిటి? అన్నార్తులై ఎవడ ఆకలి అంటే ఆవిడ తలుచుకుంటే ఆవిడ ఇంటికి వెళ్ళి ఆవిడ అన్నం పెట్టేది. ఆవిడ చేసినంత ఆ శ్రమ ఎవరు తీసుకోగలరు? ఆవిడకి ఏం పట్టిందని. కానీ ఆకలి అని వస్తే నేను అన్నం పెడతాను, ఒక సిక్ పెట్టి ఉంది. ఎన్ని తరాల ముందు ఆవిడ ఇప్పటికీ అనుకుంటున్నావా లేదా? మన వాళ్ళు సంపాదించిస్తే వాళ్ళు ఏమి మనల్ని గుర్తుపెట్టుకోరు. అది లోకానికి చేస్తే లోకం మనల్ని గుర్తిస్తుంది. చల్లా సుబ్రహ్మణ్యం గారని నరేంద్రపురంలో ఉండేవారు, దత్తుడు గారు వంట ఇప్పటికి మహానుభావుడు. ఆయన గ్రామాన్ని ఊరిని సొంత బిడ్డల్లాగా చూసుకున్నారు ప్రజలందరినీ కూడా. ఊరికి తన సొంత డబ్బు పెట్టి కళాశాలలు కట్టించాడు, రోడ్లు వేయించాడు, వంతెనలు కట్టించాడు. ఆ ఊరికి వచ్చినటువంటి ఉపాధ్యాయులందరినీ కూడా
వాళ్ళని తన ఇంటిలో మనుషుల కింద చూసుకునేవాడు మహానుభావం. మీరు అడగండి, నరేంద్రపురం వెళ్ళి దత్తుడు గారు అంటే చెప్తారు ఎవరైనా గొప్పగా. కొత్తపేటలో కూడా చాలా మందికి తెలుసు ఆయన గురించి. ఆయన పేరు గుర్తుండిపోయింది, ఊరి వాళ్ళందరూ తలుచుకుంటారు వెళ్తే, ఊరికి వెళ్తే. ఎందుకని? చేసిన పని లోకోపకారం కోసం చేసి, ఈయన మహానుభావుడు మా వంశంలో పుట్టాడు అని ఎన్ని తరాల వాళ్ళు వెళ్ళిపోయినా ఆయన నిలిచిపోతాడు అలా శాశ్వతంగా. నీ దగ్గర డబ్బు ఉంటే నువ్వు ఏదైనా చెయ్యాలి అనుకుంటే నువ్వు చెయ్యాల్సింది నీ తర్వాత తరాలు 10 తరాలకు ఇవ్వడం కాదు, ఆ వచ్చినటువంటి ధనాన్ని లోకశ్రేయస్సు కోసం వినియోగించు, అది నీకు శాశ్వతత్వాన్ని ఇస్తుంది అని భగీరథుడి యొక్క చరిత్ర మనకి చెప్తుంది. ఇలాగైనా మన పితృదేవతల్ని తెలుసుకోవాలనే ఇలాంటి కార్యక్రమాలు పెట్టడం అదొక. అందువల్ల మనం తెలుసుకోకపోయినా ఇలాంటి కార్యక్రమాల వల్ల ఊర్ధ్వలోకాల్లో ఉన్న దేవతలైనా తలుచుకుంటారు. మీ పితృదేవత ఫోన్లేరా, ఎవడో ఒకడు మీ వంశంలో ఒక గొప్పవాడు నీ పేరు చెప్పి ఈ రోజు తలుచుకుని నిన్ను రామాయణం వింటున్నారు నలుగురు, మీ వాడి పేరు చెప్పని వాళ్ళు ఆనందిస్తారు. కాబట్టి భగీరథుడు పితృదేవతల కోసం, తన తాత కోసమో తండ్రి కోసమో కాదు, ఎప్పుడో 4 తరాల వెనకాల వాళ్ళు వాళ్ళ కోసం కష్టపడ్డాడు. అంటే ఏం చెప్తోంది నీకు రామాయణం పురాణం? అంటే మన పితృదేవతల యొక్క అస్తిత్వాన్ని నువ్వు ఎప్పుడూ విడిచిపెట్టుకోకురా నాయన, వాళ్ళని గుర్తెట్టు. అందుకనే పండగ వచ్చినా పబ్బం వచ్చినా ముందుగా నాంది శ్రాద్ధం ఎందుకు పెడతారంటే పితృదేవతల తృప్తిని, వాళ్ళని తృప్తిపరిచిన తర్వాత దేవతా పూజ. అందుకే కాస్త స్థితి వచ్చినప్పుడు కాస్త తర్పణం విడిచిపెట్టు, వాళ్ళ పేరు చెప్పి ఒక బ్రాహ్మణుడికి భోజనం పెట్టు, లేదు పెట్టలేవు కనీసం స్వయంభావం ఇచ్చి కాళ్ళు కడిగి నమస్కారం చేయి. అది నీ బాధ్యత, నీ రుణం, పితృరుణం. ఆ రుణం తీర్చుకోలేనిది కనీసం అది చెయ్యవయ్యా. ఇది చెప్పడం మనకి భగీరథుని యొక్క జన్మ వృత్తాంతం ముఖ్య ఉద్దేశం. అంత కష్టపడ్డాడు తన పితృదేవతలను తరింపజేయడానికి అన్ని సంవత్సరాలు. తన తాత ముత్తాతలు చేయలేని కూడా తాను చేసి సాధించాడు. సగరం ప్రయత్నం చేశాడు 30,000 సంవత్సరాలు చేయగలిగాడా? అంశుమంతుడు ప్రయత్నం చేశాడు 32,000 సంవత్సరాలు చేయలేకపోయాడు. దిలీపుడు మనోవ్యాధితోనే పోయాడు. కానీ ఇది కాదు, నా వాళ్ళని నేను ఉద్ధరించాలని తాను భీష్మించుకుని భగీరథుడై తాను ఆ యొక్క గంగని భూమి మీదకి తీసుకొచ్చి తన ప్రయత్నాన్ని భగీరథ ప్రయత్నం అనేటటువంటి మాటగా చిరస్థాయిగా నిలుపుకున్నవాడు భగీరథుడు. ఇది గుర్తుంచుకోవాలి. ఇది గంగావతరణ ఘట్టం. బ్రహ్మగారు అన్నారు అందుకుని, అయ్యా మహానుభావ, ఈ గంగ నీకు పెద్ద కూతురు అవుతుంది ఇవాళ నుంచి, ఆవిడ తెచ్చుకున్నావు కాబట్టి భూమి మీద భాగీరథి అని పిలవబడుతుంది. బ్రహ్మగారు చెప్తున్నారు ఈ మాట. ఈ సాహస కార్యం ఫలితంగా నీ పేరులో ఈ గంగాదేవి కూడా కలుస్తుందన్న. స్వర్గ మధ్య పాతాళ లోకముల యందు ప్రవహించడం వల్ల త్రిపదయ అనేటటువంటి పేరు ఈ గంగా నదికి వస్తుంది అని బ్రహ్మగారు చెప్పారు. నీ తాత ముత్తాతలందరినీ కూడా నువ్వు తరింపజేసావు, వాళ్ళకి నువ్వు ఇక్కడ తర్పణాలు విడిచిపెట్టమన్నా. నీ ప్రతిజ్ఞని నువ్వు పూర్తి చేసుకుని నిలబెట్టుకున్నావురా నాయనా తండ్రి. ఎవ్వరూ చేయలేని ప్రయత్నం నువ్వు చేసావు. నీ ప్రతిజ్ఞ నీ వల్ల నెరవేరింది. ఈ ఘనకార్యాన్ని సాధించి నువ్వు లోకంలో తిరుగులేనటువంటి యశస్సుని నువ్వు సంపాదించుకున్నావు. ఈ గంగావతరణ మహత్కార్య కారణంగా నువ్వు గొప్ప ధర్మాన్ని ఆచరించి సాటి లేనటువంటి ప్రతిష్టను పొందుకున్నావయ్యా. ఓ భగీరథ, పరమ పవిత్ర గంగా జలాల్లో స్నానం ఆచరించమన్నాడు. పునీతుడవై పుణ్యఫలాలను పొందమన్నాడు. నీకు శుభమవుతుందన్నాడు. నా సత్యలోకానికి నేను ఇంక వెళ్తున్నాను, నీకు తప్పకుండా సకల జయాలు కలుగుతాయన్నాడు. ఇలా ఆశీర్వదించి భగీరథుణ్ణి ఆయన బయలుదేరాడండి బ్రహ్మగారు. రాఘవ రామ, ఈ మహారాజు గారు తన పితృదేవతలందరినీ తరింపజేసి తర్పణాలు విడిచిపెట్టి ఇంటికి బయలుదేరి ప్రజలని కన్న బిడ్డలుగా పరిపాలన చేస్తూ ఆయన అంచమునందు స్వర్గాన్ని చేరుకున్నాడు. ఏషతే రామ గంగాయ
విస్తరో అభిహితోమయ స్వస్తి ప్రాహ్నూతి భద్రంతే సంధ్యాకాలోక్తి వర్తతే. ఈ పవిత్ర గంగావతరణ వృత్తాంతాన్ని విపులంగా నీకు చెప్పాను. ఓ రామ, నీకు శుభపరంపర అనేటటువంటిది ప్రాప్తిస్తుంది. అదిగో సంధ్యాకాలం అనేటటువంటిది వస్తున్నది. కాబట్టి ఎవరైతే శ్రావయతి విప్రేషు క్షత్రియేషు చ, క్షత్రియులు గాని వైశ్యులు గాని శూద్రులు గాని ఎవరైనా సరే ఒక విప్రుడి ద్వారా బ్రాహ్మణుడి ద్వారా కనుక ఈ గంగావతరణ ఘట్టాన్ని కనుక వింటే ఏం జరుగుతుందో విశ్వామిత్రుడు రాముడికి చెప్తున్నాడు. ఆయన ధన్యం యశస్యం ఆయుష్యం పుత్రం స్వర్గం అతీవచ. యశస్సు కలుగుతుంది, ధన్యులవుతారు, సంతానం వృద్ధి చెందుతుంది, అంతేకాదు స్వర్గలోకం పొందుతారట ఈ యొక్క గంగావతరణాన్ని శ్రద్ధగా ఎవరైతే వింటారో వాళ్ళు. అంతేకాదయ్యా, ప్రియంతే పితరస్తస్య, మన పితృదేవతలందరూ కూడా ఆనందిస్తారు. మన వాళ్ళు, మన వంశం వాళ్ళందరూ ఊర్ధ్వలోకాల్లో ఉండి వాడు నిజంగా ఏ నరకంలోనో ఉండి ఉన్నాడో అనుకోండి. ఒకవేళ ఈ రోజు మా వంశంలో ఒకడు శ్రద్ధగా రామాయణాంతర్గతంగా ఈ యొక్క గంగావతరణ ఘట్టాన్ని విన్నాడు అని ఆనందించి దేవతలు కూడా వాటిని సపోర్ట్ చేసేవారే మీ వంశంలో నేను ఒకటి తరింపజేశాడ్రా, ఇది నరకం నుంచి స్వర్గానికి పోంటారు. వాడు ఆనందపడతాడు, బాబోయ్ నా వంశంలో నన్ను తరించేవాడు ఒకడు పుట్టాడు భూమి మీద. అందువల్ల చెప్తున్నాడు విశ్వామిత్రుడు, ప్రియంతే పితరస్తస్య అంటే ప్రియంతే దైవతానిచ, పితరులు సంతోషిస్తారు, ప్రియంతే దైవతానిచ. ఇది ఋషివాక్కు అండి, నా వాక్కు కాదు. అందుకనే శ్లోకం చెప్తున్నా. ఇది శ్రద్ధగా ఎవరైతే వింటున్నాడో దీనివల్ల పితృదేవతలు ఆనందిస్తున్నారు, దేవతలు ఆనందిస్తున్నారు. అంతేకాదు ఇదం ఆఖ్యానం అవ్యగ్రో గంగావతరణం శుభం యృణోతి కాకుత్స సర్వాన్ కామాన్ అవాప్నుయాత్. ఎవరికి మనసులో ఏ కోరికలు ఉంటాయో ఆయా కోరికలతో కనుక ఈ యొక్క గంగావతరణాన్ని శ్రద్ధగా వింటే వాడికి ఆ కోరికలు జరిగి తీరతాయి చెప్పాడు. అంతేకాదు సర్వే పాపాః ప్రణశ్యంతి ఆయుః కీర్తిశ్చ వర్ధతే. ఎవడైతే ఏ పాపాలు చేసుంటాడో ఆ పాపాలన్నింటినీ కడిగేస్తుందిట ఈ గంగాదేవి. ఈ గంగావతరణం వెళ్ళడం వల్ల ఆయుష్ పెరుగుతుందిట. అందుకనే మీకు మొదటి రోజే చెప్పారు రామాయణం గురించి చెప్పినప్పుడు, రామాయణం వినడం వల్ల ఆయుష్ పెరుగుతుంది అని. పుట్టినే కదా మన ఆయుష్, మన రోగాలు అనేటటువంటివి తగ్గి మన ఆయుష్ పెరగాలంటే, మన మనస్సు నిలబడాలంటే, మన మనస్సు ఇటువంటి కల్లోలమైనటువంటి బాధల వైపుకి వెళ్లకుండా ఉండాలంటే ఈ రామాయణం ఇది తీరాలి. అందువల్ల ఆయు కీర్తిశ్చ లభ్యతే, కీర్తి లభిస్తుందయ్యా ఇటువంటి వారికి. ఇది ఋషి ప్రమాణంగా చెప్పబడినటువంటి మాట. అప్పుడు అంతటి గొప్పదైనటువంటి గంగావతరణ ఘట్టం ఇది సాధారణమైనది కాదండి. గంగేతియో బ్రూయాత్ యోజనానాం సతైరపి ముచ్యతే సర్వపాపేభ్యో విష్ణులోకం సగచ్చతి. నువ్వు ఎక్కడో గంగా నది దాకా వెళ్ళి స్నానం చేయక్కర్లేదయ్యా, ఆ గంగని మనసారా తలుచుకుని ఇక్కడ గంగావతరణ కథ విను చాలు, నీకు సకల పాపాలు కూడా పోతాయి, విష్ణులోకాన్ని పొందుతావు. ఇది చెప్పారు. ఆ తరువాత విశ్వామిత్రుడు మృదువైనటువంటి మాటలు చెప్తూ రాముడికి, నాయన ఈ కథంతా విన్న తర్వాత రామచంద్ర ప్రభు ఆశ్చర్యాన్ని పొందాడు, చాలా ఆశ్చర్యాన్ని పొందాడు. గంగాదేవిని దివి నుండి భూమికే తీసుకొచ్చినటువంటి ఈ అవతరణ ఘట్టాన్నంతటి మీరు మాకు చెప్పడం ఉన్నదే, ఇది చాలా అద్భుతం, అత్యద్భుతమైనటువంటి కథని మాకు చెప్పారు స్వామి. మీరు ఇంత కథని లక్ష్మణుడితో కూడి రామచంద్ర ప్రభు చర్చించాక ఆ రోజంతా కూడా, రాత్రంతా కూడా. ఎంత గొప్ప కథరా, సగరుడు ఎంత గొప్పవాడు, సగరు కుమారుడు ఎంత గొప్పవాడు, ఆ వంశం ఎంత గొప్పది మన వంశం, అందులో ఉన్న భగీరథుడి ప్రయత్నం ఇంకెంత గొప్పది అంటూ ఇది తీరవలసినటువంటి ఉత్తమ గాథ కదా ఇది. రాత్రంతా ఈ ఆలోచనలతోనే రామచంద్ర ప్రభువుకి లక్ష్మణ స్వామికి పవిత్రంగా గడిచిపోయింది. ఉదయాన్నే లేచారు, సిద్ధమయ్యారు, అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్నారు. ఇక ఋషి విశ్వామిత్రుడి దగ్గరికి వచ్చి రామచంద్ర ప్రభు, అయ్యా మనం ఈ రోజు ఈ యొక్క గంగా నదిని అవతల వైపుకి దాటవలసి ఉన్నది, అదిగో నావ ఒకటి సిద్ధంగా ఏర్పాటు చేయబడి ఉంది ఒడ్డు దగ్గర.
ఋషులు మీరు అవతల గట్టు వైపు ఉన్నారని తెలుసుకుని దివ్య దృష్టితో మీకోసమని ఇక్కడికి ఈ నావను పంపించారు. ఈ నావలో కూర్చోవడానికి చక్కగా ఆస్త్రణములన్నీ కూడా ఉన్నాయి. ఈ యొక్క పడవని మనం ఎక్కి ఈ గంగని దాటుతాం గురువు గారు అన్నాడు రామచంద్ర ప్రభు. వెంటనే విశ్వామిత్రుడు, లక్ష్మణస్వామి, రామచంద్ర ప్రభు మిగిలిన ఋషులందరూ ఆ పడవనెక్కి ఆ దక్షిణం వైపు నుంచి ఉత్తరం వైపుకి పడవని దాటారండి. నదిని దాటారు పడవ మీద. ఉత్తరం వైపు దిగారు. దిగి కాస్త ముందరికి నడుచుకుంటూ వెళ్తే విశాల అనేటటువంటి ఒక నగరం కనిపించింది. ఆ నగరాన్ని, ఆ రాజ్యాన్ని చూశాడు రామచంద్ర ప్రభు. మహర్షే, ఈ విశాల నగరం యొక్క విశేషాలని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. తప్పకుండా నాయన చెప్తా. ఈ కథ నీకు తెలియాలంటే ముందు నీకు దేవేంద్రుడి కథ తెలియాల. ఏమిటా కథ? పూర్వం దేవతలు రాక్షసులు ఇద్దరూ కూడా ఒక సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఈ సమావేశంలో ఏమనుకున్నారంటే, మనం ఈ జరా మృత్యువు అనే దాని నుంచి బయటపడాలి అంటే మనకి శాశ్వతమైనటువంటి చావు లేనటువంటి జీవనం కావాలి. దీనికోసం మనం ఏం చెయ్యాలి అని అనుకుంటే, వాళ్ళు పాల సముద్రాన్ని మందరా పర్వతంతో చిలకితే అందులో నుంచి అమృతం బయటకు వస్తుంది. ఆ అమృతం కనుక తాగితే మనకి చావు అనేటటువంటిది ఉండదు అని ప్రయత్నం చేద్దామని. లోకంలో ఎవడైనా సరే చావు రాకూడదనే కదండి కోరుకునేది. ఎంతవాడు ప్రయత్నించినా చావు రాకూడదనే అనుకుంటాడు, రావాలని ఎవడనుకుంటాడు? ఈ కథ మనకి ఒక గొప్పమైనటువంటి తత్వాన్ని చూపిస్తుంది. ఆ తత్వాన్ని మనం పట్టుకోవాలి. అయితే సరే, ఇద్దరు ఒడంబడికలోకి వచ్చారు. మందర పర్వతాన్ని తీసుకొచ్చారు, పాల సముద్రంలో పెట్టారు. వాసుకుని పిలుచుకొని వచ్చారు. సర్పరాజు పరమేశ్వరుడి మెడలో ఉంటాడు. ఆయన్ని రిక్వెస్ట్ చేసి తీసుకొచ్చి ఆ మందరాచలానికి మధ్యలో చుట్టి ముఖం ఉన్న వైపు రాక్షసులు, తోక భాగం దగ్గర దేవతలు పట్టుకుని లాగుతున్నారు. ఆలోల జలది లోపల నాలోనహి విడిచి సురలు అసురుల వరవెన్ కీలా కోలాహలమై ఆలాహలము విషము పుట్టే అవనీనాదా అంటారు పోతన గారు భాగవతం. వాళ్ళు వీళ్ళు కలిసి ఈ మందర పర్వతాన్ని చిలుకుతూ ఉంటే చిలకగా అమృతం వస్తుంది అనుకుంటే ఈ వాసుకి అనే సర్పం భరించలేక నొప్పి నోట్లో ఉన్న విషాన్ని కట్టాడు వైపు. అది విస్తరించింది, లోకాలన్నింటినీ విస్తరిస్తోంది. దేవతలందరూ భయచిక్కులయ్యారు. పరుగుని ఎవరు కాపాడుతారు ఇప్పుడు అంటే అందరూ పరమేశ్వరుడి దగ్గరికి పరిగెట్టారు. పరమేశ్వరుడి దగ్గరికి పరిగెట్టి చలి కైలాసమునందొచ్చి పరమేశ్వరు నివాసద్వారము చేరి ఈశుని దౌవారికులు అడ్డుపడ తల మంచుంజొచ్చి కుయ్యో మొర్రో విను మాలింపుము చిత్తగింపుము దయన్ వీక్షింపుమని చెప్పి శంభుజాసను శంభుజాసన ఆత్మరక్షణ కళా సంభ్రముని శంభునిన్నన్నారు. ఇక బాబోయ్, పరమేశ్వర విషం ముంచుకొచ్చేస్తోంది, మమ్మల్ని చంపేస్తోంది, నువ్వు తప్ప మమ్మల్ని రక్షించేవారు లేరు, నువ్వే మమ్మల్ని కాపాడాలి అని కైలాస పర్వత శిఖరం దగ్గరికి వస్తే పార్శ్వదులకు ఎండేశారు దేవతలు వెనక్కి. లోపల ఈశ్వరుడు ఏకాంతంలో ఉన్నాడు, వెళ్ళడానికి ఏం లేదు. కుయ్యో మొర్రో విను మాలింపుము చిత్తగింపుము, మా మాటలు వినవయ్యా పరమేశ్వర లోపల ఉండి వచ్చి మమ్మల్ని అనుగ్రహించని బాధపడుతూ అరుస్తూ ఉంటే అప్పుడు పరమేశ్వరుడు వీళ్ళ మాట విన్నాడు. ప్రత్యక్షం అయ్యాడు ఎదురుకుండా. ఆయన ప్రత్యక్షం అవ్వగానే దేవతలందరూ ప్రార్థన చేశారు. భూతాత్మ భూతేశ భూతభావన రూప దేవ మహాదేవ దేవవంద్య ఈ లోకములకెల్ల ఈశ్వరుండము నీవు బంధమోక్షంబులకు ప్రభుడవీవు ఆర్త శరణ్యుండవకు గురుండవు నిన్ను కోరి వదిత్తురు కుశలముతులు సకల సృష్టి స్థితి సంహారకర్తవై బ్రహ్మ విష్ణు శివాఖ్య బరగుదీవు శక్తియుతుడవీవు శబ్దయోనివీవు జగదంతరాత్మనీవు ప్రాణమరయ అఖిలములకు ఈశ్వర భూతముల యొక్క స్వరూపంగా ఉన్నది నువ్వే, భూతముల యొక్క శరీరాలలో ఆత్మస్వరూపంగా ఉన్నది కూడా నువ్వే. భూత భావన రూప ఈ భూతములన్నింటినీ పరమేశ్వరుడి స్వరూపంగానే భావన చేస్తారే యోగులు. దేవ మహాదేవ దేవవంద్య, దేవతలందరికీ ప్రభువు నువ్వు.
దేవతా సార్వభౌముడి స్వామి. ఈ లోకముల కల్లా ఈశ్వరుండవు నీవు, బంధ మోక్షములకు ప్రభుడవీవు. ఈ రోజు బంధాన్ని కలపాలన్నా, బంధాన్ని తుంచేయాలన్నా అది నీ చేతుల్లో ఉంది. శక్తియుతుడవీవు, నీ పక్కన ఉమాదేవి శక్తి స్వరూపంగా నిలబడి ఉన్నది. శక్తి యోనివీవు, అసలు శక్తి ఉద్భవించిందే నీ నుండి. జగదంతర ఆత్మ నీవు, సకల జగత్తు యొక్క ఆత్మస్వరూపము నువ్వే కదా స్వామి. కాబట్టి జగదంతర ఆత్మ నీవు, ప్రాణమరయ అఖిలముల, ఈ అఖిలములంతటినీ కూడా రక్షించి కాపాడవయ్యా ఈ విషం నుండి. నిజానికి నువ్వు చూడడానికి ఏదో ఒక చర్మాన్ని కట్టుకుని, పులి చర్మాన్ని పైన ఏనుగు చర్మాన్ని కప్పుకుని, ఏదో మెడలో ఒక పాములు ధరిస్తూ శిరస్సు మీద చంద్రవంకను పెట్టుకుని కనిపిస్తూ ఉంటావు. కానీ పరమేశ్వర, నిజానికి నీ రూపం ఇదా? నీ రూపం ఏమిటి స్వామి? అగ్ని ముఖంబు, పరాపరాత్మకమాత్మ, కాలంబు గతి, రత్నగర్భ పదము, శ్వశనంబు నీ యూర్పు, రసన జలేశుండు, దిశలు కన్నంబులు, దివము నాభి, సూర్యుడు కన్నులు, శుక్లంబు శరీరంబు, చదరంబు శిరలు, సర్వౌషధులు రోమశయము, శయ్యంబులు అద్రులు, మానసము అమృతకరుండు, చందంబులు ధాతువులు, ధర్మసమితి హృదయము, ఆశ్యవంచకము ఉపనిషదాహ్వయం పైన నీరూపు సదసత్వమై, శివాఖ్యై, స్వయం జ్యోతి అయి, ఒప్పు ఆర్జ్యము. దేవతలు ఇలా ప్రార్థన చేశారు పరమేశ్వరుడు. నిజానికి నీ స్వరూపం ఏమిటి? అగ్నిముఖంబు, అగ్నిహోత్రుడే నీ ముఖం. పరాపరాత్మకమాత్మ, సకల జీవులలో ఉన్న ఆత్మస్వరూపం పరమాత్మై ఉన్నటువంటి ఆత్మస్వరూపం నీది. అంటే సకల జీవుల్లో ఉన్న ఆత్మ నువ్వే. కాలంబు గతి, నువ్వు అడుగు తీసి అడుగు వేస్తే కాలం ముందరికి నడుస్తోంది, లేకపోతే కాలమే నడవదు ముందర. రత్నగర్భ పదము, ఈ బ్రహ్మాండాలన్నీ కూడా నీ యొక్క గర్భంలో ఉన్నాయ్యా. శ్వశనంబు నీ యూర్పు, నువ్వు ఊపిరి తీస్తూ ఉంటే మా అందరికీ వాయువులు అందుతున్నాయి. రసన జలేశుండు, నీ నాలుగు నుంచే రసం అంటే జలములు బయలుదేరాయి. దివము నాభి, నీ నాభి ఉన్నదే అదే అంతరిక్షంగా భాసుకుతున్నది. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు అన్నీ కూడా నీ యొక్క నేత్రములయ్యా. అయ్యా మహానుభావ, శుక్లంబు శరీరంబు, ఈ యొక్క జటలు శిరం, ఈ జటలున్నాయే శరీరం మీద ఉన్నటువంటి వ్యాప్తి చెందుతున్నది. ఈ జటలన్నీ కూడా ఈ యొక్క వృక్షాలు అన్నారు. సర్వౌషధులు రోమశయము, నీ వెంట్రుకలున్నాయి శరీరం మీద, అన్ని ఔషధాలు. నీ హృదయం ఉన్నదే అదే ధర్మమయ్యా. నీ పరమేశ్వరుడు హృదయం ఏమిటండి? ధర్మమే. ఎవడు ధర్మయుక్తుడై ఉంటాడో వాడు పరమేశ్వరుడి హృదయాన్ని చూరగొంటాడు. నీ హృదయం ధర్మం. ఉపనిషదాహ్వయంబైన నీ రూపు సదసత్వమై, పంచోపనిషత్తులు పంచముఖాలుగా కలిసి ఉన్నావు. అంతేకాదు దిక్కులు 5 దిక్కులు కూడా 5 ముఖాలుగా ఉన్నది. సజ్జోజాత అఘోర మత్పురుష ఈశాన వామదేవ ముఖాలు. కాబట్టి నీ రూపాన్ని అలా భావన చేస్తున్నావు ఈరోజు. ఎందుకని? 3 మూర్తులకు, 3 లోకములకు, 3 కాలములకు మూలమగుచు భేదమగుచు తుదిన అభేదమయ్యొప్పారు బ్రహ్మమనగరీద కాలమయ్యదా. పరమేశ్వర, చూడడానికి ముగ్గురుగా కనిపిస్తారు మీరు. ఎలాగా? బ్రహ్మ విష్ణు మహేశ్వరులా. నీ పక్కన పార్వతి ఉంటే ఆవిడ గిరిజ, నీ పక్కన సరస్వతి ఉంటే ఆవిడ సరస్వతి, ఆవిడ వాణి, ఆవిడ వాగ్దేవి. లేదా నీ పక్కన వచ్చి లక్ష్మీదేవి ఉంటే ఆవిడ లక్ష్మిగా కీర్తించబడుతుంది. గీర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి శాకంబరీతి శశిశేఖర వల్లభేతి సృష్టి స్థితి ప్రళయకేలిషు సంస్థితాయై తస్యై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై అన్నారు శంకరాచార్య వారి. 3 మూర్తులకి 3 శక్తులుగా 3 మూల ప్రకృతిగా ఉన్న తల్లి అమ్మా నువ్వే అని నమస్కారం చేశాడు. ఇంతకన్నా అజ్ఞానం ఉండదండి విడిగా చూస్తే మనం. అందుకనే బ్రహ్మగారైనా, విష్ణువైనా, రుద్రుడైనా అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి ఆ రూపాన్ని పొంది చక్క పెడతారు ఆ కార్యక్రమం. అప్పుడు 3 మూర్తులకు నువ్వే మూలం పురుషుడువని నిన్ను శరణం వేడడానికి వచ్చాం. లంపటము నివారింపక సంపద కృప జేయ జయము సంపాదింపన్ చంపెడి వారి వలింపను సంపారగ నీకి చెల్లు సోమార్థధర అన్న. అందరూ ఏదో ఏదో పనులు చేసేస్తూ తప్పిదములు అయ్యో అని నాలుక జరుపుకుంటారు.
నాలిక కరుచుకున్న తర్వాత దాన్ని మార్చగలిగేటటువంటి శక్తి మాకుంటుందా? ఉంటే నీకుంటుంది. ఎందుకని? మృత్యువును కూడా శాసించగలవు నువ్వు తలుచుకుంటే. ఇవాళ పోతాడు అనుకున్నవాడు కూడా నీ అనుగ్రహం ఉంటే వాడు బ్రతికి బట్ట కడతాడయ్యా పరమేశ్వర. అందువల్ల చంపెడి వారి వరింపను సొంపారగా నీకు చెల్లు సోమార్భధర. మార్కండేయుడు చచ్చిపోతాడనుకుంటే యమధర్మరాజుని ఎడమకాయతో కన్ని అందరి ప్రాణాలు తీసేవాడి ప్రాణాలు తీసేశావు. అలాంటి వాడివి నువ్వు అనుగ్రహిస్తే కాడిలండు ఏముందయ్యా? పవి పుష్పంబు అగ్ని మంచగు నాకు వారంబు భూమి స్థలంబౌ శత్రు అతిమిత్రుండవు విషము విద్యాహారమౌనన్నగా అవనీ మండలి లోపలం శివ శివేత్యాభాషణోల్లాసికి శివ నీ నామము సర్వవశ్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర అంటాడు గూఢ్య. ఆయన తలుచుకున్నాడా? శివభక్తుడు ఒక రాయి కేసి చూసి ఇది రాయి కాదు ఇది పువ్వు అన్నాడంటే అది పువ్వు కింద మారిపోతుంది. ఆ శివ భక్తుడికి అంత శక్తి ఉంటే నీకెంత శక్తి ఉందయ్యా? లేదుగా అగ్ని మంచుగా అగ్నిహోత్రాన్ని తీసుకొచ్చి ఇది మంచుగడ్డ అంటే అది మంచు కింద మారిపోతుంది. శత్రువు అతిమిత్రుండవు శత్రువుని చూపించి వాడు నా మిత్రుడు అంటే వాడు మిత్రుడి కింద మారిపోతాడు. నకూబారంబు భూమి స్థలంబు సముద్రాన్ని చూపించింది భూమి అంటే సముద్రం భూమి కింద మారిపోతుంది. శివనామాన్ని నిరంతరం మనసు ఎత్తు పెట్టుకున్నవాడు మాట్లాడితేనే అలా జరిగితే స్వామి నువ్వు తలుచుకుంటే మా యొక్క బాధలు తీసివేయడం నీకు ఎంతసేపు స్వామి? బాధపడుతూ ఇలా ప్రార్థన చేస్తే పరమేశ్వరుడు లోపలికి వెళ్ళి అమ్మవారిని అడిగాడు. ఏమని అడిగాడు? ప్రాణేశ్చ వచ్చిచొచ్చిన ప్రాణుల రక్షింపవలయు ప్రభువుల కల్లం ప్రాణుల పిత్తురు సాధులు ప్రాణంబుల నిమిషభంగురములని మగువ. ఓ ప్రాణేశ్చ, ఓ ప్రాణప్రదురాలా, ఓ పార్వతి, బయట ఉన్నవాళ్ళు ఎవరో కాదు మన బిడ్డలే. వాళ్ళు బాధపడుతున్నారు. దేనికోసం బాధపడుతున్నారు? కాపాడమని బాధపడుతున్నారు, రక్షించమని బాధపడుతున్నారు, శరణాగతులై ఉన్నారు. వాళ్ళని కాపాడడం మన యొక్క కర్తవ్యం కదా. ఎందుకు కర్తవ్యం అంటే ఎవరైనా వచ్చి కాపాడమని వేడుకుంటే వాళ్ళ కోసం ప్రాణాలైనా ఇస్తారు సాధువులు. కాబట్టి మనం ఆ స్థానంలో ఉన్నాం కాబట్టి వాళ్ళని మనం రక్షించాలన్నట్ట. అమ్మవారిని వేడుకున్నాడండి పరమేశ్వరుడు కూడా వెళ్ళి. ఎందుకని అంటే ఆవిడ ఇస్తుంది, కను సైగ చేస్తుంది వినాయక. ఎవని ద్రాపే అంద సస్పదే దరిద్రం నీలలో ఇదాహం ఏషాం పురుషాణం ఏషాం పశూనాం మాభేర్మా రోమో ఏషాం కించనామ మధు యాతే రుద్ర శివా తను శివా విశ్వాహ భేషది శివా రుద్రస్య భేషది. ఈశ్వరుణ్ణి శాంతపరచాలన్నా ఈశ్వరుని రుద్రుణ్ణి చేయాలన్నా ఆవిడ వల్లే. ఇప్పుడు ఆ రోజు వీరభద్రుడి కింద మార్చి వీళ్ళందరినీ దెబ్బలు కొట్టించావుగా. ఈ రోజు ఇదే వీళ్ళు పాపం శరణం వేడుతున్నారు రక్షించమని. నువ్వు అనుగ్రహిస్తే వీళ్ళని నేను కాపాడుతాను. పోనీలో వదిలేద్దాం అనుకున్నాను, కానీ నీ సోదరుడైనటువంటి శ్రీ మహావిష్ణువు కూడా ఉన్నాడు తలుపు బయట. ఏం చేయమంటావు చెప్పు అంటే పుట్టింటి వారి పేరు చెప్తే కాస్త ఆడాడ కాస్త కరుగుతుందని. ఏమండి? కాబట్టి ఆ సైడ్ నుంచి కూడా మాట్లాడాడు పరమేశ్వరుడు. మరి హరి వచ్చి నుంచున్నాడు, ఉంచమంటావు పంపించేయమంటావు, నువ్వు చెప్తే దాన్ని బట్టి చేస్తానంట. ఇప్పుడు ఆవిడ చిరునవ్వు నవ్వి సరే మింగండి వెళ్ళి ఏం చేస్తాం? ప్రథమ తాంబూలం పరమేశ్వరుడాయే, ప్రథమ దైవతమాయే. నారాయణుడు నవ్వుతూ అన్నట్ట, స్వామి ప్రథమ దైవం కదా నువ్వు, వచ్చి స్వీకరించు, ప్రథమమైనటువంటి నివేదన నీకేనని. సరే ఆర్డర్ పాస్ అయిపోయింది అమ్మవారి దగ్గర నుంచి జీవో. భాగవతం వింటున్న శుభుడు ముక్కు మీద వేలేసుకుని ఏ స్త్రీ అయినా భర్తను విషమింగమంటుందా? ఏమయ్యా ఇదేం వింటూరం? లేకపోతే ఐదోదనాన్ని కాపాడుకోవాల్సినటువంటి స్త్రీ చల్లవారితే ఉదయం లేవగానే మొహమైనా ఇంకా కడుక్కోదు కానీ మెళ్ళలో ఉన్న ఆంగల్యాన్ని కలగట్టుకుంటుంది. అలాంటి స్త్రీ తాగమంటే ఆశ్చర్యం ఉంటది కానీ ఈ విషం తాగమంటారు ఏమిటయ్యా అంటే అప్పుడు సుఖ మహర్షి వారు అన్నారండి భాగవతంలో, మృంగడి వాడు విభుండని మృంగడిని గరళమనియు మేలని ప్రజకు మింగమని సర్వమంగళ మంగళసూత్రమునంత మదినమ్మినదు. మృంగేడి గరళమని తెలుసు, మృంగేవాడు పరమేశ్వరుడని తెలుసు, కానీ మింగమన్నది ఎందుకని? తన మాంగళ్యం మీద ఉన్నటువంటి బలం ఆవిడికి తెలుసు. ఆవిడ నమ్మింది ఆ మాంగళ్య బలాన్ని.
ఎందుకని ఏ సుమంగళి స్త్రీ అయితే ఉదయాన్న లేవగానే ఆ యొక్క సుమంగళిగా ఆ యొక్క తాళిబొట్టును కళ్ళకద్దుకుంటూ ఆ మంగళగౌరీ దేవిని పూజిస్తుందే, వీళ్ళందరి మనలో తాళిబొట్టులు పదిలంగా ఉండడానికి కారణం ఎవరు? ఆ జగదంబే. అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారని గుచ్చినయమ్మ తన్ను లోరప్పిన వేల్పుటమ్మల మనమ్మున ఉండడి అమ్మ దుర్గ మాయమ్మ కృపాబ్దినిచ్చుత కవిత్వ మహత్వ మటుత్వ సంపదలు ఆవిడ ఇబ్బందే ఉంది, ఆవిడ అన్ని ఇవ్వగలదు. కాబట్టి అలాంటి అమ్మవారు అందరికీ ఇచ్చే అమ్మవారు ఆవిడికి లోటు ఏమిటయ్యా? ఆవిడికి ఆ నమ్మకం ఉంది, పరమేశ్వరుడు మింగేవాడు నేను చూసుకుంటాను ఏదైనా ఉంటే అన్నగలిగింది. అంటే ఆవిడ మాంగళ్య బలం మీద ఆవిడకి అంతటి నమ్మకం. వచ్చాడు తన చుట్టూ సురసంగములు జయ జయద్వానంబుడన్ జన గంభీరవంపుతో శివుడు లోకద్రోహి కుంపోకు రమ్మని కెంగేల తెమల్చి కూర్చి గడిగా నందించి జంబూఫలంబున సర్వజ్ఞశం ఆ సేవించే ఆహారంబు హేళాగతిందన్నాడు. ఇలా రమ్మని పిలిచాట. ఆ విషయాన్ని అంతటి కూడా నేరేడు పండు పరిమాణంలో చేసుకున్నాడు, చేతిలో నొక్కుకుని దాన్ని ఒక్కసారి హేళగా తేలికగా మింగేశాడు. అయితే ఇక్కడ చిక్కొచ్చి పడింది. పరమేశ్వరుడి యొక్క ఉదరంలో లోకాలున్నాయి, పైన శిరస్సు ఎందు లోకాలున్నాయి. ఇప్పుడు ఎక్కడికి విడిచిపెట్టినా చాలా ప్రమాదం. ఇప్పుడు దీన్ని ఎక్కడికి విడిచిపెట్టాలనుకున్నా గరడంబు గంట విలమున హరుడు ధరించుడను మెచ్చి హరుడు గరమునందు హాలాహలము పెట్ట కప్పు కలిగే తొడవు కరిని నొప్ప సాధురక్షణము సజ్జనులకు నిన్న భూషణంపు కాదే మూవరేంద్ర. అది కిందకి వెళ్ళనివ్వలేదుట, పైకి వెళ్ళనివ్వలేదుట, అది కంఠంలో పెట్టుకున్నారు. ఎంత కష్టం అండి అది. కంఠంలో మనకి ఏదైనా చిన్నది ఇరుక్కుపోతేనే అది బయటకు వచ్చేంత వరకు ఊపిరి ఆడదు. మనకి విపరీతమైన దగ్గు వస్తుంది ఊపిరితిత్తులు కట్టుబడితే. మరి అలాంటిది అప్పటి నుంచి కూడా అంత విషయాన్ని కిందకి దిమ్మకుండా పైకి పట్టకుండా కంఠంలో దాచుకుని ఆ కంఠం నీలంగా మారిపోతే నీలకంఠ అని పిలిపించుకున్నాడు మహానుభావుడు. అది ఒక ఆభరణం కింద మారింది పరమేశ్వరుడికి. ఎందుకు? సాధువుల్ని రక్షించడానికి తాను కూరుకున్నాడు కాబట్టి. అందువల్ల పరమేశ్వరుడి యొక్క లీలా విలాసం ఎంతో గొప్పదండి. ఆయన అలా మింగితే తర్వాత మళ్ళీ చిలకడం ప్రారంభం చేశారు. ఈసారి ధన్వంతుడు వచ్చాడు పైకి. ఈ రోజు మందరాచలం కిందకి మునిగిపోతూ ఉంటే శ్రీ మహావిష్ణువు అన్నిసార్లు పరమేశ్వరుడి దగ్గరికి వెళ్తే బాగోదురా, ఈసారి నేను చూసుకుంటానని ఆయన కూర్మావతారంలోకి మారి ఆ మందరాచల పర్వతం కిందకి వెళ్ళి దాన్ని పైకెత్తాడు. ఎత్తుతూనే ఒకవైపు నుంచి మరో చేత్తో దేవతలతో కలిసి ఈ పావులు లాగుతున్నాడు. ఇలాగా శ్రీ మహావిష్ణువు శంకరుడు ఇద్దరూ కూడా హారాహర ఈ యొక్క అమృతాన్ని చిలకడంలో ఒక ముఖ్య పాత్ర పోషించారు. పోషించి ధన్వంతరి పైకి వచ్చాడు. ఒక చేత్తో దండం పట్టుకున్నాడు, ఒక చేత్తో కమండలం పట్టుకున్నాడు. తర్వాత అప్సరసులు వచ్చారు పైకి. ఎంతమంది అండి? 62,000 మంది. విత్ వాళ్ళతో పాటు సేవకులు కూడా వచ్చారు. వాళ్ళకి సేవ తీసేవాళ్ళు కూడా పక్కన సముద్రంలో నుంచి. ఎవరు తీసుకుంటారు వీళ్ళని? రాక్షసులు మేము పుచ్చుకోమన్నారు, దేవతలు కూడా మేము పుచ్చుకోమన్నారు. అప్పటి నుంచి అప్సుహు నీటి నుంచి బయటకు వచ్చారు కాబట్టి బాల సముద్రంలో నుంచి చిలుకుతూ ఉండగా వాళ్ళకి అప్సరసలు, ఆ రసము నుంచి వచ్చిన అప్సువులు అప్సరసలు వీళ్ళు అని పేరు పెట్టి వాళ్ళు అలాగే ఉన్నారు అప్పటి నుంచి. అయితే వరుణుడు యొక్క కూతురు ఉన్నది, ఆవిడ పేరు సుర. ఈ సురని ఎవరు తీసుకుంటారు? ఆవిడ వచ్చింది పైకి. రాక్షసులు అన్నారు మాకు అక్కర్లేదన్నారు. దేవతలు స్వీకరించారు. సురను స్వీకరించారు కాబట్టి దేవతల్ని సురలు అన్నారు. సురను స్వీకరించలేదు కాబట్టి రాక్షసుల్ని అసురులు అన్నారు. అంతే. ఇక తర్వాత ఉచ్చైశ్వరం వచ్చింది, గుర్రం దేవేంద్రుడికి ఇచ్చారు. కౌస్తుభం మణి వచ్చింది, శ్రీ మహావిష్ణువు తీసుకున్నారు. చంద్రుడు వచ్చాడు, పరమేశ్వరుడు ధరించాడు. లక్ష్మీదేవి వచ్చి పరమేశ్వరుడు శ్రీ మహావిష్ణువుని వరించింది. ఆ తర్వాత అమృతం బయటపడింది. ఈ అమృతాన్ని ఎవరు స్వీకరించాలి? కొట్టుకున్నారు రాక్షసులు, దేవతలు. మాకు కావాలంటే మాకు కావాలి, ఎవరికి అక్కర్లేదండి అమృతం అంటే. అయితే చాలా మంది కొట్టుకుని మరణిస్తే ఇది ఇలా లేదని
శ్రీ మహావిష్ణువు మోహిని అవతారాన్ని ఎత్తి వాళ్ళ మధ్యలోకి వెళ్ళి దాన్ని తీసుకుని మోహితులయ్యాక రాక్షసులు ఈయన రూపాన్ని చూసి దేవతలు నమస్కారం చేశారు. ఇప్పుడు నేను పంచుతానని ముందు నేను దేవతలకి పంచి తర్వాత మీ దగ్గరికి వస్తాను, వరుసగా కూర్చోండి. దేవతలకి పంచుతూ ఉండగా చివరిదాకా ఇది మిగులుతుందో మిగలదోనని అక్కడే ఉన్నాడు ఒక రాక్షసుడు. వాడు వెళ్ళి దేవతా రూపాన్ని పొంది చేయి పట్టాడు. ఇలా శ్రీ మహావిష్ణువు వేస్తున్నాడు. సూర్యచంద్రులు ఇద్దరు కూడా వచ్చి మోహినీదేవి యొక్క చెవిలో చెప్పారు, వాడు దేవత కాదు రాక్షసుడు, వాడికి వేసేస్తున్నారు మీరు. అప్పుడుతో అప్పటికే చేతిలో పడిపోయింది వాడికి. వాడు సగం తాగేశాడు, గొంతులో ఉంది. వెంటనే ఆలోచించేవాడు సుదర్శన చక్రాన్ని వేశాడు శ్రీ మహావిష్ణువు. గొంతు దగ్గర తెగిందండి. ఈ అమృత శక్తి వల్ల తల మొండం వేరైపోయినా బ్రతికే ఉన్నాడు. తల భాగం రాహువుగా, మొండాన్ని కేతువుగా పిలిచారు ఆ రోజు నుంచి. అప్పటి నుంచి ఈ రాహుకేతువులు ఇద్దరికి మా గురించి ఇలా చెప్పారని చంద్రుడికి రవి మీద కోపాన్ని పెట్టుకుని వాళ్ళని మింగడం ప్రారంభం చేశారు. ఆ తర్వాత మోహిని రూపాన్ని పొందినటువంటి వీళ్ళందరూ రాక్షసులు మంత్రముగ్ధులైతే ఆ మోహంలో ఉండగానే దేవతలందరూ వాళ్ళని సంహారం చేయడం జరిగింది. ఏం చెప్పిందయ్యా ఈ కథ? మోహానికి లోను కాకూడదు. అంటే విష్ణువు మోహినిగా వస్తే మోహాన్ని పొందిన వాళ్ళు రాక్షసులు, ఆ మోహిని యందు కూడా మాతృతత్వాన్ని చూసిన వాళ్ళు దేవతలు. అంటే ప్రకృతి భోగ వస్తువు కాదురా, ప్రకృతి ఎప్పుడు తల్లి అని చెప్పిందండి హిందూ మతం. అందుకనే చెట్టుని పూజిస్తాం, పుట్టని పూజిస్తాం, నదిని పూజిస్తాం, వాయువుని పూజిస్తాం, పక్షుల్ని పూజిస్తాం. అన్ని జీవులలో దైవత్వాన్ని చూపిస్తాం మనం. ఎందుకని? వాటిని పాడు చేయడానికి కాదు, వాటిని మనం వినియోగించి వాటిని చల్లాచెదురు మన వాడకానికి మనం వాడుకున్న వాటిని పాడు చేసేస్తామని కాదండి. ఆ ప్రకృతి స్వరూపం అంతా మనకి జగజ్జనని తల్లి. ఆవిడ మనల్ని పోషించకపోతే మనం ఎలా నిలబడతామండి? ఇలా తల్లిగా ప్రకృతిని ఎవరైతే చూస్తాడో వాడు దేవతాంశవాడు, వాడు సకల లాభాలు పొందుతాడు. నదుల్ని కలుషితం చేసి ఆ యొక్క ఫ్యాక్టరీలలో ఉన్న కలుషితాలన్నీ తీసుకొచ్చి నదుల్లో కలిపి వాళ్ళ అవసరాల కోసం ప్రకృతిని వాడుకుంటారే. వాయు కాలుష్యం చేసి, నీటి కాలుష్యం చేసి వ్యాధులు ప్రబలి ప్రకృతిని భోగ వస్తువుగా చూస్తే అది మనల్ని తిరిగి కాటేస్తుంది. అది చూపించాడు శ్రీ మహావిష్ణువు. కరోనా వైరస్ వచ్చి పడిందా మనకి? ప్రకృతిని బీభత్సంగా ఏ జంతువుని పడితే ఆ జంతువుని చంపేసి తినడం వల్ల చైనా వాడు ఈ రోజు ఏమైంది? అది మొత్తం దేశం అంతా వ్యాప్తి. ఈ రోజు ఆకలిస్తే అన్నం తిందామంటే సరి అయినటువంటి పోషక విలువలు కలిగినటువంటి రసాయనాలు లేనటువంటి ఆహారం దొరకమంటే మనకి ఎక్కడ దొరుకుతుందండి? మనం నీరు తాగుదామంటే 10 రూపాయలు పెట్టి కొనుక్కోవలసిన స్వచ్ఛమైన నీరు పరిస్థితి ఎందుకు వస్తుంది? ఇంత నదీ జలాలు ప్రవహిస్తున్నాయి ఇక్కడ, అవి కలుషితాలు చేసేసుకుంటున్నాం మనమే. అంటే భోగానికి ప్రకృతిని వాడకు సుమా, అది నిన్ను ముంచేస్తుంది. ఎప్పటికైనా రాక్షసుల్ని ముంచేసినట్టు. అదే ప్రకృతిని అమ్మగా చూడు, అందులో దైవత్వం చూడు, ఆ ప్రకృతి నిన్ను రక్షిస్తుంది. అందువల్ల ప్రకృతిని స్త్రీగా ఎందుకు భావన చేస్తారంటే అందుకే. ఇప్పుడు రాక్షసులందరూ కూడా సమసిపోయారు. రాక్షసులందరూ సమసిపోతే బాధవరికి దితి, అదితి యొక్క కుమారులు దేవతలు, దితి యొక్క కుమారులు రాక్షసులు. కశ్యపుడి దగ్గరికి వెళ్ళి అందుగా నీ కుమారులు దేవతలందరూ కూడా నా కుమారులైనటువంటి రాక్షసుల్ని సంహారం చేసేశారు దొంగతనంగా. విష్ణువుని అడ్డు పెట్టుకుని దేవేంద్రుడు సంధిన పన్నాగం ఇదంతా అని చెప్పి. ఏం చేయమంటావు అన్నాడు కశ్యపుడు. ఏం చేయమంటారేమిటి? ఆ దేవేంద్రుని సంహారం చేయగలిగేటటువంటి వాడు, ఈ ముల్లోకాల్ని పాలించగలిగేటటువంటి వాడు, అంతటి శక్తివంతుడైన కొడుకుని నాకు ప్రసాదించండి అని అడిగింది భర్త. కశ్యపుడు అన్నాడు, సరే అడిగావు కదా ఇచ్చేస్తాను నన్ను అనలేదు. పరమేశ్వరుణ్ణి మనం అనుగ్రహించమని కోరాలి అంటే మన ప్రయత్నం ఎంతో కొంత ఉండాలి. ప్రయత్నం లేకుండా నువ్వు ఏదో రమ్మని చేయమంటే ఎలా వస్తుంది? నీ శరణాగతి, నీ ఆర్తి ఎంతో కొంత చూపించాలి. తేలికగా నువ్వు అనుకున్నది జరిగిపోతే ఎవ్వడూ ఏ పని చేయదు.
ఏమండి? దానివల్ల విపరీతమైనటువంటి అధర్మం బయలుదేరుతుంది. ఈ రోజు నువ్వు వచ్చాడుగా రేపు పొద్దున ఇంకోటి వచ్చాడు, ఇచ్చి ఉండకపోతే ఇదేమైనా సరుకులు పంపిణీయా? ఆయన అన్నాడు, ఇలా అయితే నువ్వు అడిగింది తప్పకుండా నెరవేరుతుంది, కానీ ఒకటి చెయ్యాలి. నువ్వు అన్న ఏం చెయ్యాలి? 1000 సంవత్సరాలు తపస్సు చేయి, నిష్ఠగా ఉండాలి, శుచిగా ఉండాలి, శరీరాన్ని అపవిత్రం చేసుకోకూడదు, అలానే మనసుని కూడా అపవిత్రం చేసుకోకూడదు. అలా అపవిత్రం చెయ్యకుండా నువ్వు 1000 సంవత్సరాలు తపోనిష్టలో ఉండగలిగితే నీకంత శక్తివంతుడైన కొడుకు పుడతాడు. ఈ నియమం ఎందుకు పెట్టాడు? నిజంగా అంత తపస్సు చేసి పెట్టని కంటే ఆ తపస్సు శక్తి వల్ల ఆవిడ నిజంగా అంత గొప్పవాడిని పొందినా వాడి వల్ల లోకానికి నష్టం ఉండదు. కానీ లోపల భావం, చెడు భావం ఉన్నదిగా, దీనివల్ల అంతటి శక్తివంతమైన వాడు వస్తే ప్రమాదం. ఈ భావం, మనం ఆలోచించే విధానాలు, మన భావనలు మన బిడ్డ మీద కూడా పడతాయి. అందువల్ల ఆయన ఏం చేశాడు? ఈ షరతు పెట్టాడు. ఈ క్రోధంతో ఉన్న వాళ్ళు ఇలాంటి దీన్ని జయించలేరని ఆయనకి తెలుసు. ఇప్పుడు ప్రారంభం చేసి 1000 సంవత్సరాలు తపస్సు చేయడం ప్రారంభిస్తూ ఉండగా 990 సంవత్సరాలు గడిచిపోయి ఈలోపు దేవేంద్రుడు కూడా వచ్చాడు. మధ్యలో వచ్చి ఆవిడికి సేవ చేయడం ప్రారంభం చేశాడు. ఎవరినైతే చంపడానికి పుత్రుడిని కన్నాలని ఆవిడ తపస్సు చేస్తుందో ఆ దేవేంద్రుడు వచ్చి సేవ చేస్తూ ఉంటే ఆ వాడి మీద కోపాన్ని పడకూడదు. ఎందుకు? తపస్సు, శుచి, అంతఃశుచి ఉండాలి, బాహ్య శుచి ఉండాలి. కోపపడకుండా వాడు సేవ చేయనిస్తుంది. కొంతకాలానికి ఈ సేవ చెయ్యగా ఆ దేవేంద్రుడి మీద కూడా ఆవిడికి జాలి కలిగింది. జాలి కలిగి, నాయన కుమార, నువ్వు నా కడుపులో పుట్టకపోయినా నా సవతి యొక్క కుమారుడు కాబట్టి నాకు కొడుకు లాంటి వాడివే, నిన్ను చంపగలిగే అంత శక్తివంతమైనటువంటి కుమారుడు నా గర్భంలో ఉదయిష్టమవుతున్నాడు. అందువల్ల నువ్వు నాకు ఇంత సేవ చేశావు కాబట్టి రేపు పొద్దున వాడు పుట్టిన తర్వాత వాడికి చెప్తా, ఈ దేవేంద్రుడు నేను చేయబోకురా, వీడు నీకు అన్నగారు, వీడితో హాయిగా సఖ్యంగా ఉండు అని చెప్తే నా కొడుక్కి అప్పుడు వాడు నీ మీద వైరాన్ని విడిచిపెట్టి నీతో స్నేహంగా ఉంటాడు. అప్పుడు వాడు ఈ ముల్లోకాలని పాలిస్తాడు. వాడి యొక్క అనుజ్ఞతో నువ్వు కూడా కలిసి ఈ సుఖాలు అనుభవిద్దుగానే. దేవేంద్రుడు నవ్వు అనుకున్నాడు. ఎప్పుడు సమయం దొరుకుతుందా అని చూస్తున్నాడు. దేవేంద్రుడు మామూలువాడు కాదు. అవసరం వస్తే చాలు, ఇస్తే చాలు. కొద్దిగా 990 సంవత్సరాలు గడిచిపోయింది, ఇంకా 10 సంవత్సరాలే ఉంది. ఒకరోజు మధ్యాహ్న సమయంలో విపరీతమైన నిద్ర వచ్చింది ఆవిడికి. నిద్ర వస్తే ఏం చేసిందంటే జుట్టు విరబూసుకుని ఉంది. స్త్రీ జుట్టు విరబూసుకోకూడదు, కనీసం చివరిలో కాస్త ముడైనా వేసుకోవాలి స్నానం చేసిన తర్వాత. ఆ విరబూసుకున్నటువంటి స్త్రీ కనుక ఇంటిలో తిరిగితే వాళ్ళతో పాటు అలక్ష్మి కూడా తిరుగుతుంది చక్కగా. అంటే లక్ష్మీదేవికి స్థానం ఉండదు ఆ ఇంట్లో. మొదట శరీరం అపవిత్రం ఎప్పుడవుతుంది అంటే జుట్టు విరబూసినప్పుడే. స్త్రీ ఆవిడ జుట్టు విరబూసుకుని మధ్యాహ్న సమయంలో నిద్రకు ఉపక్రమించింది. మంచం మీదకి వెళ్ళి అక్కడ పాన్పుంటే, చిన్నది కింద నేల మీదగా పాన్పు వేసుకుంటే ఆ నిద్ర మత్తులో పాదాలు పెట్టుకోవాల్సిన ప్రదేశంలో తలపెట్టుకోవాల్సిన ప్రదేశంలో పాదాలు పెట్టుకుంది. అంటే ఈ పాదాలు పెట్టుకునే చోట ఉండేటటువంటి కాలి యొక్క రజస్సు, ఆ మట్టి ఈ తల వెంట్రుకలుగా అంటుకుంది. ఆవిడ అపవిత్రురాలై వెంటనే అవకాశం దక్కింది దేవేంద్రుడు. ఆవిడ యొక్క గర్భంలోకి ప్రవేశించాడు సూక్ష్మంగా వెళ్ళి. అప్పటికే పిండం పెరుగుతోంది, కడుపులో వృద్ధి చెందుతోంది. ఆలస్యం చేయకుండా 5 నిమిషాలు కూడా ఆ వజ్రాయుధం తీసుకుని ఆ పిండాన్ని ముక్కల కింద నరకడం మొదలుపెట్టాడు. ఏ గతాభిముఖం విష్ణు. ఇక్కడ ఏమైంది అంటే వెంటనే రురోగ సుస్వరం రామ తతో దితి అబుద్ధ్యత మారునశ్చేతి గర్భం శక్రోభ్యభాషత. ఎప్పుడైతే ఇలాగా ఈ పిండాన్ని నరుకుతున్నాడో ఆ పిండం ఏడవడం మొదలుపెట్టింది.
దేవేంద్రుడు అన్నట్ట మారుదో మారుదశ్చేతి, ఏడవకు ఏడవకు అంటూనే నరికేస్తున్నాడు. ఈ శబ్దాలన్నీ ఆవిడకి వినిపించాయండి. ఒకసారి కళ్ళు తెరిచింది ఆవిడకి అర్థమైంది, ఓహో నేను అపవిత్రురాలని అయ్యాను, నా గర్భంలోకి దేవేంద్రుడు అదును చూసుకుని ప్రవేశించాడు, నా పిండాన్ని నరికేస్తున్నాడు. వెంటనే అంది, నహంతవ్యో నహంతవ్య ఇచ్చేవం దితిరబ్రవీత్. దితన్నదిట, చంపకు, ఆ పిండాన్ని చంపకు, వదిలిపెట్టదు. నిష్పపాత తదశక్రో మాతుర్వచన గౌరవ ప్రాంజలిర్ వజ్ర సహితో దితం చక్రోభ్యభాషత. తల్లి మాట మీద గౌరవం ఉంచి అప్పటికే 7 ముక్కల కింద నరికాడు. ఇంకా నరకకుండా ఆ వజ్రాయుధం పట్టుకుని బయటకు వచ్చి అమ్మకి నమస్కారం చేశాడు. అమ్మకి నమస్కారం చేసి అంటున్నట్ట, అమ్మా తల్లి, ఇందులో నా తప్పేం లేదు, నువ్వు అపవిత్రురాలు అయ్యావు, నాకు అవకాశం ఇచ్చావు, నా శత్రువుని నేను చంపలేదు అన్నాడు. అప్పుడు ఆవిడ కాస్త కోపాన్ని తగ్గించుకుని, అవును నాయన, నేను అపవిత్రురాలు అవడమే నేను చేసిన తప్పు, ఇందులో నీకు తప్పేమీ లేదు, నేనే నీకు అవకాశం ఇచ్చినట్టు అయింది, కానీ నాకు ఒక వరం ఏమిటన్నా, నువ్వు 7 ముక్కల కింద నరికావుగా ఈ పిండాన్ని, 7 ముక్కలుగా నరికినటువంటి ఈ 7 ముక్కల్ని కూడా వాయుమండలానికి అధిష్టాన దేవతల కింద చెయ్యి. వీళ్ళు నువ్వు చంపుతూ ఉంటే ఈ పిండాన్ని మారుదశ్చేతి అన్నారుగా, ఏడుస్తూ ఉంటే ఏడవకు అన్నావుగా, నువ్వు ఏడవకు అని నువ్వు అన్నావు కాబట్టి మారుదశ్చేతి. వీళ్ళు 7 కూడా సప్త మరుత్తులు అని పిలువబడతారు. మరుతము అంటే వాయువు అని కూడా అర్థం. అంతేకాదు మారుద ఏడవకు అని కూడా అర్థం. నువ్వు ఏడవకు అన్నావు కాబట్టి వీళ్ళు మరుత్తులు అవుతారు. మరుత్తులు అయ్యేటట్లుగా అనుగ్రహించు, వాయుమండల అభిమాన దేవతల కింద మారేలాగా అనుగ్రహించు. ఇందులో 7 కూడా ఒకరిని మేఘమండలానికి, 2వ వాడిని సూర్యమండలానికి, 3వ వాడిని చంద్రమండలానికి, 4వ వాడిని నక్షత్ర మండలానికి, 5వ వాడిని గ్రహమండలానికి, 6వ వాడిని సప్తర్షి మండలానికి, 7వ వాడిని ధ్రువ మండలానికి అధిష్టాన దేవతల కింద చేయమని కోరింది. అంటే ఈ ప్రదేశాల్లో ఉండే వాయువుల యొక్క అధిష్టాన దేవతలు ఎవరు అంటే ఈ మరత్తులేదే. ఈ మరత్తులకి ఆ అనుగ్రహాన్ని ఇచ్చాడు దేవేంద్రుడు. ఏ ప్రదేశంలో అయితే దేవేంద్రుడు తపస్సు చేస్తున్న దితి గర్భంలో ఉన్నటువంటి ఆ పిండాన్ని నరికాడో ఆ తపస్సు చేయబడినటువంటి ప్రదేశమే ఈ విశాల నగరం అయ్యా రామా అని ఆ విశాల నగరం గురించి రామచంద్ర ప్రభువుకి చెప్పాడు. చెప్పి ఇప్పుడు ఈ ప్రదేశాన్ని పరిపాలన చేస్తున్నవాడు మీ ఇక్ష్వాకు వంశానికి చెందినవాడే. ఇక్ష్వాకు మహారాజుకి అలంబుసుడు అనేటటువంటి అలంబుస అనేటటువంటి పట్టపురాణి యందు విశాలుడు అనేటటువంటి కొడుకు పుట్టాడు. అతని పేరు మీదే ఈ రాజ్యానికి విశాల నగరము అని పేరు వచ్చింది. ఆ విశాలుడికి హేమచంద్రుడు అనే కుమారుడు పుట్టాడు. హేమచంద్రుడికి సుచంద్రుడు అనేవాడు పుట్టాడు. సుచంద్రుడికి ధూమ్రాశ్వు అనేటువంటి వాడు పుట్టాడు. ధూమ్రాశ్వుడికి సృంజయుడు అనేటువంటి వాడు పుట్టాడు. సృంజయుడికి సహదేవుడు పుట్టాడు. సహదేవుడికి కుశాశ్వుడు పుట్టాడు. కుశాశ్వుడికి సోమదత్తుడు పుట్టాడు. సోమదత్తుడికి కాకుత్సుడు పుట్టాడు. ఈ కాకుత్సుడికి పుట్టినటువంటి వాడే సుమతి అనేటటువంటి పేరు కలిగిన వాడు. ఈ సుమతే ప్రస్తుతం ఈ రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు అని చెప్పాడు. వీళ్ళందరూ గొప్పవాళ్ళయ్యా, మీ వంశానికి చెందిన వాళ్ళే. కాబట్టి మీ వంశానికి చెందిన సుమతి అనేటటువంటి వాడు ఈ రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడని చెప్పగానే రామచంద్ర ప్రభు ఆనందచిత్తులయ్యారు. ఈ లోపు విశ్వామిత్రుడు తన పరివారంతో పాటు తన రాజ్యానికి వచ్చాడని తెలుసుకున్నటువంటి విశాల మహారాజు గారు ఎదురు వెళ్లి విశ్వామిత్రుడిని తన రాజ్యంలోకి ఆహ్వానించి ఈ రాముణ్ణి లక్ష్మణుణ్ణి చూసి, అయ్యా మునీశ్వర, ఈ యొక్క 2 చిన్నారులు కూడా పరాక్రమమునందు విష్ణుతుల్యులుగా కల్పిస్తున్నారు. ఎవరు వీళ్ళు, వీళ్ళ చరిత్ర ఏమిటి, చాలా సుకుమారంగా ఉన్నారు, ఎందుకు మీతో తీసుకొచ్చారని అడిగితే జరిగిన వృత్తాంతం అంతా కూడా విశ్వామిత్రుడు చెప్పాడు ఈ సుమతికి. చెప్పిన తర్వాత ఆయన చక్కగా ఆతిథ్యాన్ని ఇచ్చాడు. ఆ రోజు రాత్రి ఆ విశాల నగరంలోనే విశ్వామిత్రుడు, రామచంద్ర ప్రభు, లక్ష్మణస్వామి కూడా హాయిగా విశ్రమించారు. తర్వాత రోజు ఉదయమే లేచి మిథిలా నగరానికి బయలుదేరుతున్నారు జనక మహారాజు గారి యొక్క రాజ్యాన్ని. ఆ మిథిలా నగరానికి వెళ్తూ ఉంటే బయట అవుట్కట్స్ లో పొలిమేరల దగ్గర ఒక ఆశ్రమం కనిపించింది. ఆ ఆశ్రమం ఏమిటి,
దాని పుట్టిపూర్వోత్తరాలు ఏమిటి, ఆ తర్వాత జనకుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత శతానందుడు ఇంటి పురోహితుడు ఆయన ఏం చెప్తాడు, విశ్వామిత్రుడి యొక్క కథనంతటి కూడా వివరిస్తాడండి. రేపు శ్రీరామ నవమి, శ్రీరామ నవమి పూట విశ్వామిత్రుడి యొక్క చరిత్ర చెప్పుకుంటేనండి రామచంద్ర ప్రభు ఆనందిస్తాడు. తన గురువు గారి కథను చెప్పుకున్నారు ఈ రోజు అని. రామచంద్ర ప్రభు తన గురించి చెప్పడం కన్నా పరోక్షంగా తన గురువు గారి గురించి చెప్తే ఆనందిస్తారు. ఎందుకంటే పరోక్ష ప్రియావహి దేవాహ, వాళ్ళు పరోక్షంగా ఏది చెప్పినా ఆనందిస్తారు. అందువల్ల మనం విశ్వామిత్ర చరిత్ర రేపు చెప్పుకుని రామనవమి పూట అసలు రామనవమి మనం ఎందుకు చేసుకుంటున్నాం, ఈ రామనవమి పూట మనం కళ్యాణం ఎందుకు చేసుకుంటున్నాం అన్న విశేషాలతో కాస్త మొట్టమొదటి కొంత విషయం చెప్పుకుని ఆ తర్వాత ఈ అహల్యా ఘట్టాన్ని తర్వాత విశ్వామిత్రుడి యొక్క వృత్తాంతాన్ని చెప్పుకుని ఎల్లుండటి రోజున మనం సీతారామ కళ్యాణ ఘట్టాన్ని చెప్పుకుని ఈ ఆదికాండని మనం బాలకాండని మొట్టమొదటంగా మనం పూర్తి చేసుకున్నాం. ఏమండి, అంత గొప్పగా ఈ యొక్క కార్యక్రమాన్ని మనం చెప్పుకుంటూ ఆ శ్రీనాథ్ రత్నశిల్పి వడయారు గారి పేరు మీదుగా ఈ రోజు కూడా 6వ రోజు పూర్తి చేసుకోవడం జరిగింది. ఇక రేపన్నటి రోజున 5వ రోజు పూర్తి చేసుకోవడం జరిగింది. రేపు 6, ఎల్లుండి 7వ రోజు పూర్తవుతుంది బాలకాండ. నేను చెప్తాను, మీరందరూ కూడా చెప్పండి. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. రామ్ రామాయ నమః, రామ్ రామాయ నమః, రామ్ రామాయ నమః. ఈ రోజు శనివారం కదా, శనివారం హనుమంతుడిని ఉపాసన చేయాలి కాబట్టి, హనుమంతుడు సుందరుడు కాబట్టి నేను చెప్తాను, మీరు కూడా చెప్పండి. శ్రీరామ జయ రామ సుందర రామ, 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 శ్రీరామ జయ రామ కోదండ రామ, శ్రీరామ జయ రామ కోదండ రామ, శ్రీరామ జయ రామ కోదండ రామ. మంగళాసాధనపరైః పదాచార్య పురోగమైః సర్వైష్టపూర్వైరాచార్యైః సకృతాయాస్తు మంగళం. కాళే వర్షతపర్జన్య పృథివీ సత్యశాలిని. జయ గురుదేవ దత్త. స్వం శ్రీమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.